వైద్యుడిగా నచ్చిందా, వైసీపీ నాయకుడిగా నచ్చిందా? వైద్యుడిగా ఉన్నా, వైసీపీ నాయకుడిగా ఉన్నా, అల్టిమేట్లీ ద సర్వీస్ ఇస్ మై మోటో. వాలంటీర్ని మీరే హత్య చేయించారు. ఒక మంత్రి గారు అబ్బాయిగా సంశయం పాటించాలి, నిజమేనా? అది చేయించారా? ఏదైతే ఆ వాలంటీర్ హత్య అంటున్నారో, నేను ఎప్పుడు దాంట్లో ఏ భేదం లేకుండా నేను అందరినీ కూడా వేసుకుని వెళ్తాను. అరెస్ట్ అయ్యేటప్పుడు మధురైలో ఉన్నా, అరెస్ట్ అయినప్పుడు అక్కడ ఎందుకున్నారు? నేను కోనసీమ అల్లర్లో కిరసనాలు పోసే ధైర్యం ఎలా కలిగింది? చిన్న నిప్పు రవ్వ వెలిగితే ఆ నిప్పు రవ్వని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లారు కొంతమంది. వీడియో చేసి చూపిస్తుంటే దాంట్లో మంటల్లో ఐ వాస్ క్రయింగ్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. పినిపే విశ్వరూపాలు మీ మంచితనాన్ని లోకుగా తీసుకున్నారా? ఇల్లు కాల్ చేస్తే కట్టు బట్టలతోటి మా అమ్మ నాన్న బయటకు వచ్చారే. కార్మిక శాఖ మంత్రి వాసంతి సుభాష్ గారు ఈ యూస్ టు బీ లైక్ అ ఫోర్త్ సన్. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే కొంతమంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరి మీద? సుభాష్ గారి మీద. సుభాష్ గారి మీద చాలా దారుణంగా దూషించి కొన్ని ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఆకలి వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టారు అంటున్నారు. మరి అభివృద్ధి చేశాడు ఆయన? వీళ్ళకి ఇంకా బాగా చేయాలి అన్న ఆలోచనతో అంత పథకాలన్నీ ఇస్తా వచ్చాము. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. జనాలకి దాని విలువ తెలియలా. కూటమి ప్రభుత్వం చేసే అంత మార్కెటింగ్ మేము చేసుకోలే. చంద్రబాబు నాయుడు రాగానే 4 లక్షల మందికి పెన్షన్లు తీశాడు. చక్కపూడి రాజా గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. చాలా దారుణం. నువ్వు ఎలక్షన్ టైంలో సడన్గా కార్యకర్తను తీసుకొచ్చి ఓట్లు వేయించు అంటే ఎక్కడవుతుంది? ఎలాగైతే అన్ని వాలంటీర్లు చేసేస్తున్నారో ఈ ఓట్లు కూడా వాలంటీర్ వేయించేస్తారేమో అనుకున్నారు. ఈ ఎజెండా తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము కాపులకి ఇది చేయబోతున్నాం అని చెప్పేసి. ఎందుకు ఇంత కాలాన్ని గుర్తు భయపడుతున్నాడు అతను కాపులకి? ఆయన ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది అంటే ఎక్కడ ఇంకా మనం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది ఆయన విశ్లేషించుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు, ఇప్పుడు నోళ్ళకి తాళాలు పడ్డాయి. అంటే మేము చేసిన తప్పే అంటే సార్, మా 3 మ్యారేజెస్ చేసుకున్నారని చెప్పి, 3 అన్యాయం జరిగిందని చెప్పి, మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ పిల్లలు రేణు చేసే పిల్లలు కానీ డెఫినెట్లీ రేణు చేసే పిల్లలు నేను చూసుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. డెఫినెట్గా విజయ్ గారి పైన కూడా అలాగే ఆరోపణలు వచ్చాయి. త్రిష ఇంట్లో ఉంటున్నాడని బీజేపీ కూడా కమెంట్ చేసింది. బట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఆ టైం సమయం సందర్భం కాదు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు డెఫినెట్లీ. మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్నీ పోయాయి కదా, మాకు కొన్ని 11 వచ్చాయి కదా. ఈరోజు మన ముఖ్య అతిథి ప్రముఖ వైద్య నిపుణులు, అమలాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, అలాగే మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి 3వ కుమారుడు పినిపే శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. డేరింగ్ అండ్ డైనమిక్ అమలాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ మరియు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అభిమానుల తరపున అభినందనలు. ఇట్లు అంబటి భవానీ, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షురాలు మరియు రామచంద్రపురం ఎంపీపీ. నమస్కారం సార్. డాక్టర్ గారు. హలో సార్. మిమ్మల్ని ఏమన్నా నేను డాక్టర్ గారు అన్నా, లేకపోతే వైసీపీ కోఆర్డినేటర్ గారు అన్నా, మంత్రి గారు అబ్బాయి అన్నా? సార్ ఎక్కువ అమలాపురంలో కానివ్వండి మొత్తం అంతా నన్ను డాక్టర్ గారు అని పిలుస్తారు. ఎందుకంటే గడపకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ద వే ఐ ఇంటరాక్టెడ్ విత్ దమ్ అండ్ ఎవ్రీథింగ్, అందరికీ డాక్టర్ అనేది బాగా ఎక్కువ గుర్తుంది. సో డాక్టర్ గారు అని అంటారు. సో వృత్తిరీత్యా ఐఎమ్ డాక్టర్, సో ఐ ఎంజాయ్ బీయింగ్ అ డాక్టర్ టు. సో డాక్టర్ అని పిలవండి, నాట్ ఎన్ ఇష్యూ. ఇక్కడ డాక్టర్ ఏదైనా సేవలు చేశారా? పేషెంట్కి ఏమైనా చూడటం అది చేశారు? ఇక్కడ లోకల్గా యాజ్ అ డాక్టర్ నేను ఒక ఫౌండేషన్ ఉంది నాకు, మీనాక్షి ఫౌండేషన్ అని చెప్పేసి మా అమ్మగారి పేరు మీద నేను సేవ చేయాలి అని చెప్పి నేను నా వైద్య విద్య ముగించుకున్నాక మీనాక్షి ఫౌండేషన్ అనేది పెట్టి, మీనాక్షి ఫౌండేషన్ ద్వారా నేను ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టాను. ఆ తర్వాత ఫ్లడ్స్లో మనము వెళ్ళి నేను ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం ఏంటి, లేకపోతే ఇంకా ఎవరికైనా ఇక్కడ హెల్త్ పరంగా ఏదైనా హాస్పిటల్స్కి రెఫర్ చేయాలన్నా, లేకపోతే మా ఫ్రెండ్స్ దగ్గరికి పంపించాలన్నా, ఇంకా ఏ రకమైన గైడెన్స్ ఇవ్వాలన్నా, ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలన్నా, ఆపరేషన్లు చేయించాలన్నా చాలా మందికి ఇక్కడ నేను చేశాను. దో ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ డూయింగ్ ఇట్, డైరెక్ట్గా చేయలేకపోయినా, డైరెక్ట్గా నేను ఇక్కడ కూర్చొని నేను మందులు ఆపరేషన్లు చేయలేకపోయినా ఇండైరెక్ట్గా నేను చాలా సర్వీసులు చేసినాను. అందుకు మీకు డాక్టర్ గారుగా ఒక ముద్ర పడి బాగా బికాస్ యాజ్ అ డాక్టర్. మీకు ఏ లైఫ్ నచ్చింది డాక్టర్ గారు? వైద్యుడిగా నచ్చిందా, వైసీపీ నాయకుడిగా నచ్చిందా?
సార్ వైద్యుడిగా ఉన్న వైసీపీ నాయకుడిగా ఉన్న అల్టిమేట్లీ ద సర్వీస్ ఇస్ మై మోటో. సర్వీస్ చేయాలి అన్నది నా మోటో. నాన్నగారిని చూసి నాన్నగారు ఎలాగైతే చేస్తున్నారో అదే రకంగా నేను కూడా సర్వీస్ చేయాలి అన్నదే మెయిన్ మోటో. ఆ సర్వీస్కి ఈ సర్వీస్కి తేడా ఉంది కదా శ్రీకాంత్ గారు? డెఫినెట్గా ఉంది. ఆ సర్వీస్ అంటే నేను ఏసీలో కూర్చుంటాను, ఆపరేషన్ చేస్తాను, ఏసీలో కూర్చుంటాను, మందులు రాస్తాను. ఇది నేను ఎక్కువ చెమటోడ్చాలా, ఇక్కడ నేను కంఫర్ట్స్ ఉండదు, ఇక్కడ ఎన్నో త్యాగాలు చేయాలా. కానీ ఈ వృత్తిలో నేను చేసే సర్వీస్ ఎక్కువ మందికి చేయొచ్చు. ఏ వృత్తిలో? పాలిటిక్స్లో, రాజకీయంగా కొన్ని లక్షల మందికి నేను ఐ కెన్ షో ద డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్. కానీ శత్రువులు కూడా ఉంటారు కదా డాక్టర్ గారు? శత్రువులు ఉంటారు, బట్ ఎప్పుడు మంచి అనుకుని మంచి చేసుకుంటూ పాజిటివ్గా వెళ్తే శత్రువులు ఉండరు అన్నది నా ఆలోచన. ఎందుకంటే మా నాన్నగారిని కూడా చూసుకుంటే మా నాన్నగారు అజాత శత్రువు. ఆయనకి ఎప్పుడు శత్రువులు లేరే. 30 సంవత్సరాల రాజకీయ జీవితము, ఆయనకి ఎప్పుడు ఏ శత్రువులు లేరు. బికాస్ హీఈస్ అ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన పైన ఎవరు బురద చేయాలని చూసినా కూడా ఆడ కర్మ అనుభవించుకుంటాడే అనుకుని ఆయన ముందుకెళ్ళిపోతారే కానీ వాడిని ఏదో రివెంజ్ తీసుకోవాలనో వాడిని ఏదో చేయాలనో ఇప్పుడు లేరు. సో ఐ టోటలీ ఫాలో మై ఫాదర్ ఇన్ దిస్. అంతటి అజాత శత్రువు మీద మంత్రి పదవులు ఉన్న సమయంలో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి అతన్ని కోనసీమ అల్లర్లో కిరసనాలు పోసే ధైర్యం ఎలా కలిగింది సార్? అంటే ఇది అంటే పినిపే విశ్వరూప గారి మంచితనాన్ని లోకుగా తీసుకున్నారా? డెఫినెట్గా సార్. అంటే లోకుగా అంటే వాళ్ళు కొంతమంది వాళ్ళ సెల్ఫ్ అజెండాస్ తీసుకొచ్చారు. ఎలాగంటే మీరు ఇందాక ఏదైతే చెప్పారో అమలాపురం అల్లర్లు ఏదైతే జరిగిందో, అమలాపురం అల్లర్ల విషయంలో అది కొంతవరకు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ జరిగింది. బికాజ్ ఏదైతే అది అల్లర్లు జరిగిన రోజు ఏదైతే ఉందో దట్ వాజ్ అ లాస్ట్ డే. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించుకోవడానికి అది లాస్ట్ డే. ఆ లాస్ట్ డేకి వాళ్ళు వస్తున్నారు, ఎక్కువ నెంబర్స్ వస్తున్నారు, 5,000 కంటే ఎక్కువ మంది వస్తున్నారు అని ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నాకే తెలుసు. నాకే తెలిసినప్పుడు ఇక్కడ పోలీసులు కూడా తెలిసి ఉండాల్సిందే. తెలుసుకుని దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఫోర్స్ వీళ్ళు రెడీగా పెట్టుకుని ఉండాల్సిందే. బట్ అక్కడ వేలల్లో వస్తున్నప్పుడు 200 మంది 300 మంది ఎక్కడ సరిపోతారు సార్? సరిపోలేదు. సో అక్కడ ఏదైతే అక్కడ కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇవ్వాలని అక్కడికి వచ్చారో టు స్టార్ట్ విత్ అక్కడ వాళ్ళు ఏదో అల్లర్లు చేయాలన్న ఇంటెన్షన్తో రాలా. దే ఆల్ కేమ్ టు నార్మల్గానే వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. అందరూ మంచివాళ్ళే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు తెలిసిన న్యూస్, నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ అక్కడ కలెక్టరేట్ దగ్గర ఉన్నారు. బట్ దెర్ వాస్ ఒక్క ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి వెనకాల నుంచి వీళ్ళు ఏదో అల్లరి చేస్తున్నారు అనుకుని కొట్టడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేశారో ఇది అల్లర్లుగా అయిపోయింది. వీళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం అంతా ప్రభుత్వ కార్యాలయం మీద చూపించారు. కార్యాలయం మీద చూపించి అక్కడ ఎస్పీ గారికి కూడా నాకు తెలిసి ఏఎస్పీ గారికి రాళ్ళు తగిలినట్టున్నారు. రాళ్ళు తగిలాయి, కలెక్టరేట్ పైకి రాళ్ళు ఇస్తారు, అక్కడ బస్సు ఉంటే బస్సు తగలబెట్టారు. సో అక్కడ ఏదైతే ఆ రకంగా జరిగిందో కొంతమంది దాన్ని వాళ్ళకి ఫేవర్ అయ్యే యాంగిల్స్లోకో లేకపోతే వాళ్ళ రివెంజ్ తీసుకోవాలనో లేదా వాళ్ళకి నచ్చిన డైరెక్షన్లోకి ఒక చిన్న నిప్పు రవ్వ వెలిగితే ఆ నిప్పు రవ్వని ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్లారు కొంతమంది. అది జరిగింది. అంతేగాని అది చేయాలన్న ఆలోచన ఏ డైరెక్షన్ అది కావాలని చెప్పి పొన్నాడు సతీష్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ నిప్పంటించారు. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి ఇక్కడ నిప్పంటించారు. ఇది అప్పుడు ఇది కొత్త ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఈ ఇంటికి కూడా ఓకే. అంటే కోనసీమ అల్లర్లతో సంబంధం ఉన్న వ్యక్తుల వాళ్ళు లేదంటే విశ్వరూప్ గారితో ముందు నుంచి విభేదం ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారు అందులో? ముందు నుంచి నాన్నగారి పైన అంటే పాపం నాన్నగారు అజాత శత్రువు, ఎవరు నాకు శత్రువులు అన్న ఆలోచన నాన్నగారికి లేదు. కానీ వాళ్ళ మైండ్లో వాళ్ళు నెగిటివ్ ఆలోచన పెట్టుకున్నారు. కానీ అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఇలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే మనం ఇలా చేయొచ్చు అన్న ఇంటెన్షన్ లేదు. కానీ రాగానే దాన్ని క్యాప్చరైజ్ చేశారు. ఆ ఒక బ్యాడ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ బ్యాడ్ని ఆ యాంగిల్లో డైరెక్షన్లోకి తీసుకెళ్లారు. బట్ సో దాని యొక్క పరిణామమే మా 2 ఇల్లు కాల్చారు. వాళ్ళు వైసీపీ వాళ్ళేనా? ఇప్పుడైతే వైసీపీలో లేరు. అప్పుడు వైసీపీలో ఉన్నారు. అంటే పార్టీలోనే కుమ్ములాట అనుకోవాలా? పార్టీలోనే వ్యతిరేకత అనుకోవాలా? కాదు సార్. అంటే ఎగ్జాక్ట్లీ అంటే వైసీపీ పార్టీలో ఉన్నారంటే మా నాన్నగారితోటే ఉన్నారు అప్పుడు. ఓకే.
సో మా నాన్నగారితో ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ పార్టీకి సంబంధించింది కాదు ఇక్కడ, పార్టీకి సంబంధించింది కాదు. కాకపోతే ఒక విషయంలో నాన్నగారు వాళ్ళకి సపోర్ట్ చేయలేదేమో అనుకుని వాళ్ళు బాధ పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా ఆ బాధ పెట్టుకుని ఈ యొక్క అవకాశం వస్తే ఈ యొక్క అవకాశంలో వాళ్ళు వాళ్ళ రివెంజ్ తీసుకున్నారు అనుకోవాలా, లేదంటే ఆ రకంగా వాళ్ళు ఆ మాబ్ని ఆ రకంగా డైరెక్షన్ మార్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడం అనేది ఒక మంచి నిర్ణయమే, శుభ పరిణామం అని స్వాగతించాలి. అవును, ఘనంగా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఎందుకు కోనసీమ జిల్లా అంతా వ్యతిరేకత అయిపోయిందండి అంటే జగన్ గారు చేసిన పని నచ్చలేదని మనం అనుకోవాలా? సార్ ఒక్క సీట్ కూడా రాలేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలంటే ఎవరు వ్యతిరేకించారు సార్? బికాస్ బిఆర్ అంబేద్కర్ ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఒక్క కులానికో ఒక్క ప్రాంతానికో ఆయన సంబంధించిన వ్యక్తి కాదు. నిన్న కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు వచ్చారో, అభిజిత్ దిప్తే ఎవరైతే వచ్చాడో అతను రాగానే ఫస్ట్ ఎయిర్పోర్ట్లో నుంచి అంబేద్కర్ గారి ఫోటో రాజ్యాంగాన్ని పెట్టుకుంటూ చూపించుకుంటూ వచ్చాడు. మొత్తం నిన్న జంతర్ మంతర్లో ఎక్కడైతే మొత్తం ఇది జరిగిందో అగెన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్, విద్యాశాఖ మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు అగెన్స్ట్ ఏదైతే చేశారో వాళ్ళు అంబేద్కర్ గారి ఫోటో చూపించుకుని వచ్చారు. సో ఇక్కడ కులాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి కాదు. బికాస్ హీఈస్ ద పర్సన్ హూ గేవ్ అస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై విచ్ మనందరం నడుస్తున్నాము. అదొక రెస్పెక్ట్. ఆయన పేరు పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఉంటుంది సార్? ఎవరికి ఇబ్బంది లేదు. బట్ ద ప్రాసెస్ కొంతవరకు దాన్ని రాంగ్ యాంగిల్లోకి తీసుకుని వెళ్ళారు. మీ కోనసీమ జిల్లా అప్పటి ఎమ్మెల్యేలు అంటే వెలాంగిత్ యువర్ ఫాదర్ విశ్వరూప్ గారితో కలిపి అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టిన విషయాన్ని ప్రజలకి చక్కగా చెప్పలేకపోయారు. అంటే 7 కాన్స్టిట్యున్సీ 7 పోయాయి. అంటే 7 పోయాయి అన్నది జిల్లా పేరు పెట్టినందుకు అని ఎందుకు అనుకోవాలి సార్? మరి మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్ని పోయాయి కదా, మాకు కొన్ని 11 వచ్చాయి కదా. సో ఈ ఇంపాక్ట్ మొత్తం రాష్ట్రం వచ్చేసింది అంటారా? కాదు కదా. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్, దానివల్ల కాదు. కానీ మీరు అన్నట్టు చెప్పలేకపోయారు అంటే దాని తర్వాత అమలాపురం అల్లర్లు జరిగాయి. మాకు అవకాశం దొరకలేదు. సో ఇంకొకటి ఏంటంటే, సరే మీరు ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించారు అనుకుంటే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు 2,000 మంది 3,000 మందే ఉన్నారు. కానీ ఇట్స్ నాట్ లైక్ లక్షల మంది వచ్చేయలేదు, లేకపోతే ఇంకా 20-30 వేల మంది వచ్చేయలేదు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కాదు, అది కాదు. జస్ట్ 3,000 to 4,000 పీపుల్, 2,000 to 3,000 పీపుల్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏ రకంగా అభ్యంతరం ఉంది, లేకపోతే ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా, ఏదైనా ఇంకా ఏమైనా పేరు సజెస్ట్ చేశారా అన్నది చెప్పడానికి వచ్చారే కానీ వాళ్ళందరూ పూర్తిగా వ్యతిరేకించేశారని కాదు కదా. సో వీ డిడ్ంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఆపర్చునిటీ మాకు ఇంకా దొరకలా. పేరు పెట్టాము, కొంతమంది ప్రజలు కానివ్వండి, కొంతమంది నాయకులు కానివ్వండి, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పొన్నాడు సతీష్ గారి దగ్గరికి, నాన్నగారి దగ్గరికి, అప్పుడున్న తోట త్రిమూర్తులు గారి దగ్గరికి, చెల్బేని వేణు గారి దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేశారు. సార్ ఈ రకంగా పేర్లు మారుస్తూ ఉన్నారు కదా, ఈ పేరు పెడితే బాగుంటుందేమోనని వీళ్ళని ప్రజాప్రతినిధులుగా వీళ్ళని రిక్వెస్ట్ చేశారు. వీళ్ళు ప్రజల యొక్క ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి గారు చెప్పాలి కాబట్టి వీళ్ళు ఆ రకంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు అవును ఇది వాళ్ళు అడిగేది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఫస్ట్ ఇమీడియట్లీ ఆయన ఇచ్చేస్తానని చెప్పలేదు. ఆయన కూడా ఆలోచించి సరే ఈయన అడిగేది కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పేసి ఆయన కూడా ఆలోచన చేసి ఆ తర్వాత ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేశాక ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక 2-3 సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఒకవేళ నచ్చలేదు అంటే, సో ఒకవేళ నచ్చకపోతే మీరు దానికి వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పి 15 days 20 days టైం కూడా ఇచ్చారు. సో అంత ప్రశాంతంగానే ఉంది. అతను వచ్చినాక ఏదైతే లాస్ట్ డే ఏదైతే వినతి పత్రాలు ఇవ్వడానికి లాస్ట్ డే ఉందో ఆ లాస్ట్ డే రోజున కొంత వేళల్లో వచ్చినప్పుడు మన పోలీసులు ఎక్కువ మంది లేరు. పోలీసులు ఎక్కువ మంది లేకపోవడం అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే ఎవరైతే వెనకాల నుంచి ఒక ఎస్ఐగా సిఐను కొట్టుకుంటూ వచ్చాడు. యూ షుడ్ంట్ హావ్ డన్ దట్. అది నెంబర్ 2. సో ఇది అల్టిమేట్లీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అల్టిమేట్లీ. అంతేగాని ఇది ఇంటెన్షనల్గా ఒకళ్ళు ఇచ్చేసింది కదా. ఒకసారి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి నిప్పురవ రాచుకున్నాక దాన్ని ఇంకొక యాంగిల్లోకి కొంతమంది తీసుకుని వెళ్ళారు. ఈ ఇష్యూలో ఒక ఎంపీటీసీ మీద మీ బ్రదర్ కృష్ణారెడ్డి గారు ఫైర్ అయినటువంటి విషయం బాగా వైరల్ అయిపోయింది. అవును. ఏంటి అంత అవసరమా? అంతగా ఫైర్ అయిపోయే అవసరం ఉందా ఆయనకి? అంటే సార్
ఇప్పుడు ఎవ్రీవన్ అందరూ కూడా వాళ్ళకున్న ఒక ఆవేశం కానివ్వండి, ఒక ఆలోచన కానివ్వండి, ఒక కోపం కానివ్వండి, అందరూ ఒకే రకంగా తెలియచేయాలని ఏం లేదు కదా. నేను ఒకలాగా వ్యక్తం చేస్తాను, ఇంకొకరు ఒకలాగా వ్యక్తం చేస్తారు, ఇంకొకలాగా వ్యక్తం చేస్తారు. సో అతను ఏదైతే ఒక ఎంపీటీసీ ఉన్నాడో అతను మా ఇంట్లో సొంత మనిషిలాగా ఉండేవాడు. సో అతనికి నాన్నగారు కూడా చాలా చేసింది ఉంది. మాకు అతను మాతోటి ఉండే వ్యక్తి. సో మాతోటి ఉండే వ్యక్తి మరి ఆ రకంగా మరి మా గురించే చెడ్డగా మాట్లాడాడు, మా గురించే మాకే చెడ్డగా ప్లాన్ చేశారు, లేకపోతే చెడ్డగా చేస్తున్నారు అంటే ఇన్ జనరల్ ఎవరికైనా కోపం వస్తుంది కదా. మేబీ ద వే హీ హాజ్ ఎక్స్ప్రెస్ ఇస్ రాంగ్. మేబీ ఆయన చూపించిన విధానం తప్పై ఉండొచ్చు, బట్ ఆవేశం అయితే కరెక్టే కదా. ఆవేశం ఇస్ కరెక్ట్. సో ఆ రకంగా జరిగింది అంతే. అంటే ఒక మంత్రి గారు అబ్బాయిగా సంశయం పాటించాలి, సహనం వహించాలి కదా. ఎస్ సార్. దట్టు నాన్నగారికి అజాత శత్రువు అని ఎవరైనా చెప్తారు. మరి అటువంటి అజాత శత్రువు పేరు పాడైపోతుందేమో అనే ఆలోచన లేదా? ఆలోచన ఉండాల్సిందే, బట్ దెర్ వర్ మెనీ ఫ్యాక్టర్స్ చాలా ప్లే చేస్తాయి సార్. అప్పుడు యాజ్ అ మినిస్టర్ సన్ ఆ టైంలో పక్కన ఉండే వ్యక్తులు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే అప్పటికే మా అమలాపురం ఇల్లు అల్లర్లు జరిగి ఇల్లు దగ్ధం అయి ఉండొచ్చు. సార్ మీరు ఎప్పుడూ ఒక యాంగిల్లో చూస్తారు, బట్ ఇంకో యాంగిల్లో యాజ్ అ ఫ్యామిలీ వాట్ వీ హ్యావ్ గాన్ త్రూ అన్నది ఎవరికి తెలుసు సార్. నేను ఈ అమలాపురం మండలం జరిగేటప్పుడు మా ఫ్యాక్టరీ నుంచి నేను మా ఇంటికి వెళ్తా ఉన్నా, కారులో వెళ్తా ఉన్నా. నాకు నా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఫోన్ చేసి అన్న ఇలా చేస్తున్నారు అంటే నేను వీడియో చేసి చూపిస్తుంటే దాంట్లో మంటల్లో నా ఫ్రెండ్స్ దాంట్లో ఇరుక్కుని ఉంటే, మా పార్టీ క్యాడర్ దాంట్లో ఇరుక్కుని ఉంటే ఐ వాస్ క్రయింగ్. నేను ఏడుస్తా ఉన్నా. నేను ఇంటికి వచ్చేసినాక నాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కడ హైదరాబాద్ ఇంట్లో కూడా అటాక్ చేస్తారు అని చెప్పి మేమందరం చాలా భయపడి, మా వైఫ్ కిడ్స్, మేము జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఉంటాము, లేడీస్ కిడ్స్ అందరూ భయపడిపోయి అందరం ఒక రూమ్లో ఉండి నైట్ ఎక్కడ దాడులు జరుగుతాయో అని చెప్పి మేమంతా భయపడిపోయి ఒక రూమ్లో దాక్కుని ఉండాల్సి వచ్చింది సార్. ఆ యాంగిల్ ఎవరు చూడలేదే. మేమెంత బాధపడ్డాము. 30 సంవత్సరాలు రాజకీయం చేసి ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇల్లు కాల్ చేస్తే కట్టుబట్టలతోటి మా అమ్మ నాన్న బయటకు వచ్చారే, అది ఎవరు చూడలేదు సార్. ఒక మంత్రి ఇంటి పైన అటాక్ జరిగితే మొత్తం భారతదేశంలో ఎప్పుడు ఈ రకంగా జరగలేదు. మొత్తం భారతదేశం అంతా తిరిగి చూసుంటుందా? జగన్ గారికి చెప్పారా ఇలా జరిగిందండి? డెఫినెట్లీ హీ ఆల్సో నో సార్. చెప్పారు. ఏమన్నారండి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? నో హీ వాజ్, జగన్ గారు కూడా చాలా బాధపడ్డారు డెఫినెట్ గా. కాకపోతే అమలాపురం అల్లర్లు అన్నది ఒక సెన్సిటివ్ యాంగిల్లోకి వెళ్ళింది. ఆ సెన్సిటివ్ యాంగిల్లోకి వెళ్ళాక దాన్ని డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఏది చేసినా కూడా మళ్ళీ అల్లర్లు రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఇంకేమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి దాన్ని నలిఫై చేయడానికి కొంచెం ఎక్కువ అగ్రెసివ్ రియాక్షన్స్ ఏమి తీసుకోలేదు, లేదంటే కొంచెం సటిల్గా హ్యాండిల్ చేశారే కానీ ఇంకొకటి ఏం లేదు సార్. మీ మీద కూడా ఒకటి జరిగింది, వాలంటీర్ని మీరే హత్య చేయించారని. నిజమేనా? అది చేయించారా? నాకేం అవసరం ఉంటుంది సార్. ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. 15 సంవత్సరాలు నేను కష్టపడి చదివితే ఒక డాక్టర్ అవుతారు సార్. నాకు ప్రాణం విలువ తెలుసు. చిన్న దెబ్బలు తగిలితే మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ ప్రాణాన్ని ఎలా కాపాడాలని చూసే వృత్తి నేను ఎంచుకున్నాను. నాకెవరినో హత్య చేయించాల్సిన అవసరం నాకేముంటుంది? నాకు సంబంధం ఏంటి అసలు? నాతో పాటు నన్ను నచ్చి నేను ఇక్కడ పార్టీ యాక్టివిటీస్ చేసేటప్పుడు, లేకపోతే ఒక మంత్రి కొడుకు నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు నన్ను నచ్చి నాతో తిరగాలని కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉంటే వాళ్ళు వచ్చి నాతో తిరగచ్చు. నేను ఎప్పుడు దాంట్లో ఏ భేదం లేకుండా నేను అందరినీ కూడా వేసుకుని వెళ్తాను. సో దాంట్లో వాళ్ళకి ఏదో జరిగితే నాకు సంబంధం ఏంటి? వాళ్ళకి అంటే ఏదో జరుగుతాయంటే అలా కాదు. వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యరీత్యా బాగోపోయినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక నాయకుడిగా నేను ఉంటా డెఫినెట్లీ. బట్ అతనికి ఒక చనిపోయిన ఇదిలో నాకు సంబంధం ఎలా ఉంటుంది? ఏ రకంగా నాకు సంబంధం ఉంటుంది? మరి ఎందుకు మీ మీద వచ్చింది అది కేసు? మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు కదా. ఇట్ వాజ్ ప్యూర్లీ పర్సనల్ వెండెటా, పొలిటికల్ వెండెటా టేకెన్ ఆన్ మీ. అది ఎందుకంటే సార్, ఇప్పుడు ఏదైతే ఆ వాలంటీర్ హత్య అంటున్నారో అదే వాలంటీర్ యొక్క కేసు త్వరితగా ఇన్వెస్టిగేట్ చేయండి, దోషుల్ని పట్టుకోండి అని నేనే అప్పటి ఎస్పీ
సుధీర్ కుమార్ రెడ్డి గారు. సుధీర్ కుమార్ రెడ్డి గారు అంటే మీకు తెలుసు కదా సార్. మీరు ఒకవేళ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటే సుధీర్ కుమార్ రెడ్డి అన్న వ్యక్తి ఇక్కడ ఎలాగా పోలీసింగ్ చేశారు అన్నది మీకు తెలిసే ఉంటుంది. ఒక సింగం. అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను ఎప్పుడూ చూడలేదు. హీ వాజ్ లైక్ దాట్. సో అలాంటి వ్యక్తి దగ్గరికి నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకుని నేను 3 సార్లు వెళ్ళాను. సార్ న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఒక మంత్రి కొడుకుతో తిరిగే వ్యక్తికి నేను న్యాయం చేయలేకపోతే మిగతా వాళ్ళకి ఏం చేస్తామని క్వశ్చన్ చేస్తారు. సో దయచేసి మీరు దీన్ని ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయండి అండ్ దోషులను పట్టుకోండి, న్యాయం చేయండి వీళ్ళకి అని చెప్పి నేను కుటుంబ సభ్యులను తీసుకుని వెళ్ళాను. కుటుంబ సభ్యులను కూడా అడగండి. వాళ్ళ ఎదురుగానే నేను సుధీర్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడాను 2-3 సార్లు. సో అండ్ మోరోవర్ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో నేను హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు మదురైలో అక్కడ ఉన్నారని న్యూస్ వచ్చింది సార్. అరెస్ట్ అయ్యేటప్పుడు మదురైలో ఉన్నా. అరెస్ట్ అయింది అక్కడ ఎందుకున్నారు? నేను ఎప్పటి నుంచో ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కూడా ఆరుపడే వీడు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఉంటాయి. ఆరుపడే వీడు అంటే 6 గుళ్ళు ఒకేసారి ఒకే ట్రిప్లో దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని మా వైఫ్ ఎప్పుడు చెప్తా ఉండింది. సో వెళ్తా అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వచ్చిన. సరే ఇక్కడ నాకు అవకాశం దొరికితే అక్కడ నా చెన్నై ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉన్నాం వచ్చేసేయి అని చెప్తే నేను ఇక్కడ పార్టీ 2 రోజుల ముందే ఇక్కడ పార్టీ మీటింగ్ ఉండింది జగన్మోహన్ రెడ్డి గారితో. ఆ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడే నేను అప్పటికప్పుడు అనుకున్నా. ఆ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత సరే ఆరుపడే వీడియో వెళ్దాము అని చెప్పేసి నేను ఆరుపడే వీడియో వెళ్ళిన. ఆరుపడే అంటే 6 గుళ్ళు 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఒకేసారి చూసేది. సో ఆ ట్రిప్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళాం. చెన్నై నుంచి ఆరుపడే వీడియో చూసుకుందామని అలాగే. అరెస్ట్కి భయపడి తలదాచుకున్నారా? సార్ అరెస్ట్కి భయపడి తలదాచుకుంటే నేను గుళ్ళు ఎందుకు వెళ్తా? అవసరం ఏముంది? అసలు ఎవరో వాలంటీర్తో మీకు మంచి పరిచయం ఉందండి ముందు? సార్ మంచి పరిచయం అంటే నాతో తిరిగే ప్రతి ఒక్కరిని నేను తెలుసుకుంటాను కదా. వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, లేకపోతే వాళ్ళ కొడుకుకి పేరు నేనే పెట్టాను. వాడు నన్ను చాలా అభిమానిస్తాడు. సార్ అన్న నాకు నా కొడుకు నువ్వే పేరు పెట్టాలరా అంటే వాళ్ళ కొడుకు నేనే పేరు పెట్టానే. సో ఆ రకంగా అతను అభిమానం చూపించాడు. ఆ రకంగా నేను వాళ్ళని కేర్ చేశాను. ఒకరోజు నేను కారులో వెళ్ళేటప్పుడు వాడు బైక్ పైన ఫాలో అయిపోతుంటే వాడికి ముక్కులోంచి రక్తం వచ్చేస్తుంది. ఈ ఎండకో మరి వేడి చేసే ఎందుకో. అరే నువ్వు ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో నువ్వు అని చెప్పేసి కార్ ఆపేసి ఫస్ట్ అయినా హాస్పిటల్కి పంపించాను. ఇవన్నీ ఎవరికి తెలియవు. మరి జరిగినప్పుడు ఎలా వచ్చింది? మీరే మర్డర్ చేశారని ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నా కదా సార్. ఒకటి నేను అసలు ఇక్కడ లోకల్లో లేను. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్లో ఉండి ఎప్పుడైతే ఇది జరిగిందని తెలిసిందో అప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా న్యాయం చేస్తామమ్మా, ఉద్యోగం ఇస్తాను అని చెప్పేసి ఒక 50,000 10,000 50,000 చేతిలో పెట్టి ఆ తర్వాత వెళ్ళాము. ఆ తర్వాత కొంచెం ఇంకా డిలే అవుతుంటే సుధీర్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. అంతెందుకు మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పడం మర్చిపోయాను. బాడీకి పోస్ట్ మార్టము త్వరగా చేసి పోస్ట్ మార్టం చేయాలి. వీళ్ళ కుటుంబ సభ్యులు అన్న మాకు ఇప్పటికే బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది, మాకు వద్దు పోస్ట్ మార్టం వద్దు, మాకు బాడీ ఇచ్చేసండి అని చెప్తే నేను యాజ్ అ డాక్టర్ ఫోరెన్సిక్ మెడిసిన్ చదివిన వ్యక్తిగా నాకు తెలుసు కాబట్టి ఫోరెన్సిక్ ఏదైతే మన వాట్ వాజ్ ఐ సేయింగ్ పోస్ట్ మార్టం చేయడం ఎంత ఇంపార్టెంట్ నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ కుటుంబ సభ్యులకి నేను కన్విన్స్ చేసి లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి అటు ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి అటు డాక్టర్స్కి చెప్పి తొందరగా చేసేయండి అని. వాళ్ళ పాపం కుటుంబం వాళ్ళు ఆల్రెడీ చాలా డిస్టర్బ్ అయ్యారు. ఇది చెప్పి ఒక పక్కన పోస్ట్ మార్టం చేపిస్తాము, ఒక పక్కన ఇది చేస్తాం, సుధీర్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, అన్నీ చేసి నాకేం అవసరం ఉంటుంది సార్? కాకపోతే అదే అన్నీ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పాము, అంతా ఆల్ దట్ ఈస్ దేర్. బట్ ఆఫ్టర్ దట్ ఒక సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారాక చాలా ఫెసిలిటీ దాంట్లో నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. సరే మీరు అరెస్ట్ చేశారు అంటున్నారు. అరెస్ట్ చేసేసారు సార్. ఎక్కడో నేను చెన్నైలో ఆర్పాడి వీడు టెంపుల్స్ చూస్తుంటే హుటాహుటిన వచ్చేసి నేను ఏదో పారిపోతున్నట్టు, నేను ఎక్కడ పారిపోతున్నాను, గుళ్ళకి వెళ్తున్నాను. కావాలంటే మీరు చూసుకోండి, నా ఫొటోస్ ఉంటాయి, నా టైం లైన్ ఉంటుంది. ఒకవేళ పారిపోవాలనుకుంటే గుళ్ళకి ఎందుకు వెళ్తాడు, దాని ముందు పార్టీ మీటింగ్కి ఎందుకు వెళ్తాడు? సో గుళ్ళకి వెళ్ళి కరెక్ట్గా 6వ టెంపుల్ అయిపోగానే మధురై చెక్ పోస్ట్ దగ్గర నన్ను అరెస్ట్ చేశారు.
సో ఆ అరెస్ట్ చేసి ఏం సాధించారు? 37 days రిమాండ్కి పంపించేశారు. ఆ తర్వాత ఏం సాధించారు? ఏమైనా కేసు పైన మరి కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేసారా? కనీసం ఛార్జ్ షీట్ రాశారా? కనీసం ఇలా జరిగింది, ఈ మోటోతో జరిగింది, లేదా ఈ సాక్ష్యాలు ఏమైనా చూపించారా? లేదే. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అర్జెంటుగా నన్ను అరెస్ట్ చేసేసి ఏం సాధించారు? ఏమీ లేదు. అంటే మీకు క్లియర్గా అర్థం కావట్లేదు ఇక్కడ అది పర్సనల్ వెండేటా కోసం చేశారని. కనీసం అట్లీస్ట్ ఛార్జ్ షీట్ అయినా వేయాలి కదా. ఏది ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? సో ఛార్జ్ షీట్ అయినప్పుడు ఇంకా వేర్ ఇస్ ద కాజ్, వేర్ ఇస్ ద రీజన్? ఏ రకంగా నేను చేశానని చెప్తారు? అంటే అల్టిమేట్లీ ఈ కూటమి ప్రభుత్వం రాగానే అసలు ఫస్ట్ అరెస్ట్ చేసింది నన్ను అరెస్ట్ చేశారు. ఫస్ట్ నేనే అరెస్ట్ అయింది. అప్పటికి మొత్తం ప్రభుత్వం ఒకటి మారింది. ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చాక అందరు ఇంకా భయభ్రాంతులకి గురయ్యారే స్టార్టింగ్లో. ఇప్పుడంటే అది చాలా కామన్ అయిపోయింది. అరెస్ట్ అనేటప్పటికి చేసుకునిరా అని చెప్పి ఇదైపోయారే. కానీ మరి కూటమి ప్రభుత్వం మారంగానే అరెస్ట్ చేసినంటే అప్పుడు ఎలా ఉండింది సిచ్యువేషన్స్? వాళ్ళ మెజారిటీ కూడా 150+ సీట్స్ వచ్చినాయి. సో అంత మెజారిటీ వచ్చి సంపూర్ణ ప్రభుత్వం ఏర్పడి వాళ్ళంతా రేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నన్ను అరెస్ట్ చేస్తే వాట్ వీ మస్ట్ బి గోయింగ్ త్రూ, మేమేమి నడుచుంటుంది మా మైండ్లో. సో ఆ రకంగా వీళ్ళు పొలిటికల్ వెండేటా తీసుకున్నారు. ఓన్లీ రీజన్ ఇస్ కొంతమంది కావాలని వీడు పొలిటికల్లీ షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, గడప గడపకు చేశాడు, హైకమాండ్ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు, వీడికి ఛాన్సెస్ ఉన్నాయి. విశ్వరూప్ గారిని ఒక విషయంలో నెగిటివ్గా అనుకున్నారు. నెగిటివ్గానే ఆ వెండేట నా మీద అవకాశం దొరికింది, వీడిని మనము ఈ రకంగా విశ్వరూప్ గారిని బాధ పెడదాము అని చెప్పి నన్ను అరెస్ట్ చేయించి ఒక సిఐ గారికి అమలాపురం పోస్టింగ్ కావాలి. ఆ సిఐ గారు కావాలని ఆ అమలాపురం పోస్టింగ్ కోసం అత్యుత్సాహం చూపించి నన్ను అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత అమలాపురం పోస్టింగ్ వచ్చింది కదా. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మీకు పరిచయస్తుడండి? ఆయన అంటే మీ ప్రాంతం వాడే కదా? అవును సార్. ఎలా పరిచయం మీకు? అంటే మా నాన్నగారు అమలాపురం వచ్చిన కాడి నుంచి కూడా హీ వాజ్ దేర్ విత్ డాడీ. నాన్నగారితో ఉన్నారు. అతను పరిచయమే కాదు, హీ యూస్ టు బీ లైక్ అ 4th son. అంటే మేము 3 కొడుకులం కదా. సుభాష్ గారు మాకు 4 కొడుకులా ఉండేవారు మా ఇంట్లో. బా అంత క్లోజ్ రిలేషన్? దట్ క్లోజ్. ఓకే. అంతే నా పెద్దన్నయ్య కృష్ణతోటి అంతే మంచి సత్సంబంధాలు ఉన్నాయి, నాతో కూడా అంతే మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మా ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం కూడా. మా పార్టీలో ఉన్నంత కాలం ఐ యూస్ టు బి వెరీ క్లోజ్ టు హిమ్. గంటలు మాట్లాడుకునే అంత క్లోజ్. కౌన్సిలర్ ఎవరు? వాళ్ళ నాన్నగారు? వాళ్ళ మదర్ గారు. నాన్నగారు ఇచ్చారండి సీట్? అవునవును, సీట్ ఇచ్చిన. యునానిమస్ అండి? ఆవిడే నగ్గారా? అదే యునానిమస్ అండి. యునానిమస్. చైర్మన్ అడిగారండి ఆవిడే? చైర్మన్ అడిగారు. ఇవ్వలేదు. చైర్మన్ అడిగారు కానీ నాన్నగారు ఇద్దామనే అనుకున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నాం కదా, కొంతమంది కావాలనే నెగిటివ్లోకి వెళ్ళిపోయారని చెప్పాను కదా. నాన్నగారు 100% ఆయన ఇద్దామనే వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ పేరు ఇవ్వాలి సార్ ఖచ్చితంగా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే కొంతమంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. ఎవరి మీద? సుభాష్ గారి మీద. సుభాష్ గారి మీద. వద్దు, ఇతను కరెక్ట్ కాదు అని చెప్పి. ఈ యొక్క చైర్మన్ డిసిషన్ తీసుకునే ముందే కొన్ని ఆడియో టేప్లు సుభాష్ గారు మాట్లాడినవి వైరల్ అయ్యాయి. వ్యక్తిగతంగా ఇంకొకరిని దూషించినవి, చాలా దారుణంగా దూషించినవి కొన్ని ఆడియో టేపులు బయటకు వచ్చాయి. అప్పుడు ఆ ఆడియో టేపుల రీత్యా లేదా కొంతమంది కావాలని వెళ్ళి చెప్పినయో లేదా ఇంకొంతమంది ఇతను అయితే కరెక్ట్ కాదు అని చెప్పే విషయంలోనూ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్స్ వెళ్ళాయి. సో ఆ కంప్లైంట్స్ వెళ్తే అల్టిమేట్లీ నాన్నగారికి ఏం సంబంధం దాంట్లో? నాన్నగారు మీకే చైర్మన్ అనౌన్స్ చేసేస్తానని చెప్పి పాపం హ్యాపీగా వెళ్ళారు ఆయన. వెళ్తే అక్కడికి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారికి బికాస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి వద్దు విశ్వరూప్, ఈ పేరు తప్ప ఇంకే పేరైనా చెప్పు అన్నారు. ఆ తర్వాత నాన్నగారు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ సార్ కొంచెం ప్లీజ్ ఎలాగైనా చెప్పండి, ఇది మాట ఇచ్చాము, మనకి చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత లేదు విశ్వరూప్, అది కొంత నెగిటివ్ ఉంది, అది తీసుకుంటే పార్టీకి డ్యామేజ్, అది వద్దు, అది తప్ప ఇంకొకటి ఇచ్చుకోండి అని చెప్పారు.
నాన్నగారు ఏం చేస్తారు ఇంకా? ఈజ్ నాట్ ద ఫైనల్ డిసైడింగ్ అథారిటీ దర్. సో ఆ ఇదిలో ఇంకా ఇంకొకరికి వెళ్ళిందే కానీ నాన్నగారికి 0.001% ప్రమేయం లేదు. ఆయన పాపం ఎప్పుడు ఇద్దామనే చూసారు. చెప్పాను కదా, నాలుగో కొడుకులాగా ఉన్నాడు అని చెప్పాను. అదే అంత ఇవ్వకుండా ఉండేదానికి ఏం కాదు. అంత ఇంట్లో నాలుగో కొడుకులాగా ఉన్నాడు. మీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీలోనే కష్టపడి తిరిగినటువంటి వ్యక్తి ఎలాగ టీడీపీకి వచ్చాడు అతను? సో ఇట్స్ అ జర్నీ. మళ్ళీ ఏదో ఒక్కరోజు డిసైడ్ అయిపోయింది కాదు. ఆయన ఫస్ట్ మా పార్టీలోనే ఉన్నారు. మా పార్టీలో నుండి ఎక్కడైతే నాన్నగారు ఇది ఇవ్వలేదు, లేకపోతే అతను కొంతమంది ఉంటారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా. మనము ఒక ఆలోచన ఉన్నాం మనకి, పక్క నుంచి ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ విత్ ద రైట్ పీపుల్, సరైన కంపెనీతో లేకపోతే వాళ్ళు మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తారు. అలాగా నాన్నగారి మీద రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లారు ఆయన్ని. తీసుకెళ్ళి ఏదో నాన్నగారే కావాలని ఇవ్వలేదు అన్నట్టు పెట్టారు. పెట్టాక ఒక ఆలోచనతోటి ఆయన కూడా ఇంకా నాన్నగారి మీద నెగిటివ్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అమలాపురం అల్లర్లు జరిగాయి. అమలాపురం అల్లర్లు జరగక ఇదంతా జరిగిన తర్వాత విశ్వరూప్ గారు అయితే మేము సపోర్ట్ చేయము, శ్రీకాంత్ అయితే నేను సపోర్ట్ చేస్తాను, శ్రీకాంత్ అయితే నేను గెలిపించుకుని తీసుకొస్తాను అని సుభాష్ గారే మిథున్ రెడ్డి గారికి చెప్పారు. లేకపోతే మా పార్టీ హైకమాండ్కి అంతా కూడా చెప్పారు. అందుకే ఒక హైకమాండ్ సరే నన్ను ఆ టైంలో ఇంకా టికెట్ దాకా ఆలోచన చేసింది అంటే బికాస్ ఒకటి నేను గడప గడపకు చేసి ఏ రకంగా, బికాస్ దట్ వాజ్ అ ఛాలెంజింగ్ ఫేస్. అమలాపురం అల్లర్లు జరిగాక మనము మళ్ళీ గడప గడప వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నా కూడా అవన్నీ సర్ది చెప్పి మాట్లాడి వాళ్ళ దగ్గర సారీ చెప్పి కొన్ని ఇంట్లో అయితే అమనాభూతులు కూడా విన్నా. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను సారీ చెప్పి మేము కూడా మొత్తం అంతా నష్టపోయామమ్మా, మేము కూడా బట్టలన్నీ కాల్చుకున్నాము, లేదంటే మేము కూడా కట్టు బట్టలతో ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది, మేము కావాలని చేసింది కాదు, ఇదంతా ప్యూర్లీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు అని చెప్పి వాళ్ళకి వివరించి, వాళ్ళు ఒకవేళ నన్ను తిడితే నేను సారీ చెప్పి నేను వచ్చా. సో దానివల్ల అరే ఇతను వృత్తిరీత్యా డాక్టరు, ఓ పక్కన గడప గడప ఇలాంటి ఒక ఛాలెంజింగ్ ఫేస్లో గడప గడప బాగా చేశాడు, ఓ పక్కన సుభాష్ శ్రీకాంత్కి ఇస్తే నేను గెలిపించుకుని తీసుకొస్తాను అంటున్నాడు. సో అన్ని రకాలు చూసి సో హైకమాండ్ ఒక ఆలోచన చేసింది, అవును శ్రీకాంత్కి ఇస్తే బాగుంటుంది. అమలాపురంలో సుభాష్కి అంటే గెలిపించుకుని తీసుకొచ్చే అంత గ్రిప్ ఉందండి ఆయనకి ప్రజలు? అంటే గెలిపించుకుని తీసుకొచ్చే అంత లేకపోయినా అట్లీస్ట్ నెగిటివ్ చేసి బ్యాట్ చేసే ఒక అవకాశం అయితే ఉంటది కదా, అది కాకూడదు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న, నిత్యం ప్రజల్లోకి దూసుకుపోతున్న మాజీ మంత్రి పిఏసీ సభ్యులు పినపై విశ్వరూప్ గారికి, అమలాపురం కోఆర్డినేటర్ పినపై శ్రీకాంత్ గారికి శుభాభినందనలు. ఇట్లు కటకంశెట్టి ఆదిత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అమలాపురం నియోజకవర్గం పరిశీలకులు. రేపు జనరల్ అయితే అతను ఇక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడు అనేది ఒక రూమర్. అదే కానీ జరిగింది అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? ఏమో అది మనకు చెప్పలేము. ఎందుకంటే అమలాపురం ప్రజానికం చాలా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు. సో అంత ఈజీగా ఎవరిని నమ్మారు, అలాగని చెప్పి ఒక్కసారి నమ్మారంటే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. సో డెఫినెట్లీ అందరికీ ఉండొచ్చు ప్లాన్స్, కానీ ప్రజల్ని ఒక మనసులు గెలుచుకోవాలి. ప్రజలు ఒక మనసులు గెలుచుకుని కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళలో మమేకమయ్యి ఆ రకంగా వెళ్తే డెఫినెట్లీ తద్వారా రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ అమలాపురం ఇట్స్ జస్ట్ నాట్ బేస్డ్ ఆన్ వన్ కాస్ట్. దీంట్లో అన్ని కులాలు ఉంటాయి కదా. సో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు ప్రధానంగా. సో అన్ని కాస్ట్లో నుంచి రావాలి. ఒక కాస్ట్లో పెట్టేసుకుని కాస్ట్ లీడర్కి ముద్దు పడితే విల్ దట్ బి వెరీ ఈజీ? ఇట్ వోంట్ బి వెరీ ఈజీ. సో అట్లా ఉండదు. అమలాపురంలో చాలా ఇష్యూలు ఉన్నాయి కదా శ్రీకాంత్ గారు, యాంటీ ఎమ్మెల్యే, యాంటీ కూటమి. ఎందుకు మీరు దేని మీద కూడా సరైన పోరాటం చేయలేకపోతున్నారు? అంటే సార్ ఇది మేము ఇంకా పోరాటం చేయట్లేదు అని కాదు, మేము ప్రజల్లోనే ఉంటున్నాము, ప్రజలతోనే ఉంటున్నాము. ప్రతి 2 రోజులకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రామ్ చెప్తారు, మేము డెఫినెట్లీ చేస్తాము. ఒక నిరసనలు చెప్తారు, నిరసనలు చేస్తాము. బట్ ఇంకా ఆశించినంత బాగా మీరు ఇంకా డైరెక్ట్ అటాక్ చేయాలి అంటే
నేను ఒకటి బిలీవ్ చేస్తా ఏంటంటే, లాస్ట్ టైము మేము ప్రభుత్వంలో ఉన్నటప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో అది ఏ రకంగా ఇచ్చామంటే, మేము వాళ్ళకి ఆకలి అనేది తెలియకుండా మేము సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నాం. ఎవ్రీ 2 monthsకి ఒక పథకం అనౌన్స్ చేస్తారు జగన్ గారు. చెప్పినయే కాకుండా చెప్పని పథకాలు కూడా ఇస్తాము. సో ఆ రకంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇంకా మంచి చేయాలి, వీళ్ళకి ఇంకా బాగా చేయాలి అన్న ఆలోచనతో అంత పథకాలన్నీ ఇస్తూ వచ్చాము. సో ఈ యొక్క ఇదిలో ఒక నెగిటివ్, ఒక డ్రాబ్యాక్ ఏమైందంటే, జనాలకి దాని విలువ తెలియలే. ఇప్పుడు ఒక ఆకలి వేసినోడికి ఆకలి విలువ అనేది తెలుస్తుంది. సో వాళ్ళకి ఆ విలువ తెలియలేదు. జగన్ గారు ఎంత ఇస్తుంటే మీరేమన్నా జేబులో తీసిస్తున్నారా, మేమేమన్నా ఇవ్వమన్నామా, లేకపోతే ఇలాంటివి కూడా అన్నారు. సో వీళ్ళకి ఎప్పుడైతే ఆకలి వేసినప్పుడు మనం ఇస్తామో దాని విలువ అనేది బాగా తెలుస్తుంది అన్నది నేను పర్సనల్గా నేర్చుకున్నాను. సో నాకు కోఆర్డినేటర్ ఇచ్చంగానే డైరెక్ట్ నేను అటాక్ చేసేసి లేకపోతే డైరెక్ట్ కన్ఫ్రంట్ చేసేసే బదులు కన్నా ఒకసారి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, వాళ్ళ పాలన కూడా చూస్తారు, 1-2 సంవత్సరాలు చూస్తారు. వాళ్ళు ఏ రకంగా స్కాములు చేస్తున్నారు, ఏ రకంగా మేము చేసిన పనులకి క్రెడిట్లు తీసుకుంటున్నారు, లేదా ఏ రకంగా ఆ సంబరాలు ఈ సంబరాలు అని పెట్టి ఏ రకంగా దోచుకుంటున్నారు, సో ఏ రకంగా సర్వీసెస్ అంతా తెలుసుకుంటారు కదా. ముందు ప్రభుత్వానికి ఇప్పుడు దానికి కంపేర్ చేసుకున్నాక వాళ్ళకి అర్థమైనప్పుడు అప్పుడు ఐ డెఫినెట్లీ ఇంక్రీజ్ మై ఇంటెన్సిటీ. దాంట్లో డౌటే లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. వీ హ్యావ్ 3 more years. సో యాజ్ ఐ గో ఆన్ ఐ విల్ డెఫినెట్లీ ఇంటెన్సిఫై మై ఫైట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఆకలి వేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టారు అంటున్నారు. మరి అభివృద్ధి చేశాడు ఆయన? డెఫినెట్లీ చేశారు సార్. ఒకటేంటంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు పాపము కూటమి ప్రభుత్వం చేసే అంత మార్కెటింగ్ మేము చేసుకోలే, అంత డప్పు మేము కట్టుకోలే. పాపం మేము చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక 17 మెడికల్ కాలేజెస్ మరి తీసుకొచ్చారే. 17 మెడికల్ కాలేజెస్ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రి చేయండి అది. 17 మెడికల్ కాలేజెస్ అంటే ఆయన ఎంత బాగా హెల్త్ కంప్లీట్ ఏంటండి అందులో 17 మెడికల్ కాలేజీలో కంప్లీట్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ అంటే సార్ 2 మెడికల్ కాలేజెస్లో నాకు తెలిసి తరగతులు స్టార్ట్ అయ్యాయి 2 మెడికల్ కాలేజ్లో. కానీ ఇంకొకటి ఏంటంటే, బికాస్ ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు కంటిన్యూస్గా, ఇంకో పక్కన 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్లో కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తూనే ఉన్నాము. శ్రీకాంత్ గారు ఒక విషయం మనం ఓపెన్గా ఈ మాట్లాడుకుందాం. యొక్క ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వల్ల మేబీ కొంచెం స్లో అయ్యి ఉండొచ్చు. ఒక విషయం, సంక్షేమం అని మీరు పదే అంటున్నారు. సార్ పెన్షన్ ఏమి ఇచ్చాడు అతను? 3,000 చేస్తాను అన్నాడు 2019లో. 3,000 అన్నది 22,50, 25, 27,50, 3 బిట్లు కింద పెంచుకుంటూ 5 ఏళ్ళు పెట్టింది దీనికి 3 చేయడానికి. ఫస్ట్ ఏమన్నాడు అతను? 3,000 ఇచ్చేస్తాను అన్నాడు. 1. 2 అమ్మఒడి ఇంట్లో ఒకళ్ళకే ఇస్తా అన్నాడు, ఒకళ్ళకే ఇచ్చాడు. మరి ఈ కూటమితో పోల్చుకుంటే వీళ్ళు అమ్మఒడి అందరికి ఇచ్చేస్తున్నారు, పెన్షన్ 4,000 చొప్పున ఇచ్చుకుంటూ పోతున్నారు, స్టార్టింగ్లో ఏరియాలు కూడా ఇచ్చారు. మరి అప్పుడు సంక్షేమం ఎవరు బాగా ఇచ్చినట్టు? మా జగన్మోహన్ రెడ్డి గారిది ఏంటంటే, ఈజ్ వెరీ ఓపెన్ పర్సన్. పాపం డైరెక్ట్గా మొత్తం అంతా చెప్పేస్తారు. అబద్ధాలు చెప్పడం మా నాయకుడికి రాదు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు పెన్షన్ 4,000 ఇచ్చేస్తామంటున్నారు కదా. ఎన్ని పెన్షన్లు తీశారు వీళ్ళు వచ్చాక అది చెప్పండి. జగన్ గారు కూడా కొన్ని తీశారు కదా. ఏం తీయలేదు సార్, మొత్తం ఇంకా అడిషనల్గా ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా 60 ఏళ్ళు పూర్తయిన ప్రతి ఒక్కరికి వాలంటీర్ డైరెక్ట్ పేరు రాసేయడం, పెన్షన్లు వచ్చేయడము, ఇంకా పెంచుకుంటూ పోయాము. ఎప్పుడూ లేనన్ని పెన్షన్లు మా ప్రభుత్వంలో ఇచ్చాము సార్. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనన్ని పెన్షన్లు మేము ఇచ్చాము. చంద్రబాబు నాయుడు రాగానే 4 లక్షల మందికి పెన్షన్లు తీశాడు. 4 లక్షల మందికి పెన్షన్లు తీసి 4,000 పెంచేసానని చూపించి అల్టిమేట్లీ ద ఫిగర్ ఇస్ ద సేమ్. ఇస్తున్న ఫిగర్ పెన్షన్లకి ఎంతైతే ఫిగర్ ఇచ్చిందో ఫిగర్ ఇచ్చేది సేమే. కానీ కొంతమందికి తగ్గించేసి, కొంతమంది పెన్షన్లు తొలగించేసి నేను 4,000 ఇచ్చేస్తున్నాను అంటే ఇదే ఈ యొక్క కుతంత్రాలు చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అంటారు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ డూయింగ్. 4,000 ఇస్తున్నారు కానీ కొత్త పెన్షన్లు ఎన్ని ఇచ్చాడు? 4 లక్షల పెన్షన్లు తీశారు కదా. కొత్త పెన్షన్లు ఇచ్చారు 2 సంవత్సరాలు అయింది కదా. ఎన్ని ఇచ్చారు కొత్త పెన్షన్లు? 50 సంవత్సరాలకే ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఎన్ని ఇచ్చారు కొత్తవి? ఎందుకు ఇవ్వట్లేదు పెన్షన్లు? మరి ఎవరైతే అర్హుదారులు ఉంటారో
వాళ్ళందరూ నష్టపోతున్నారు కదా. సో 4,000 పర్ మంత్ అంటే 48,000 సుమారుగా ₹1,00,000 వాళ్ళు ఈ పాటికి వాళ్ళకి వచ్చి ఉండాలి కదా, రాలేదు కదా. ఎంతోమంది బతుకుతారు కదా, ఎంతోమంది దాని మీద ఆధారపడి ఉంటారు కదా. పాపం 30వ తారీఖు వస్తే 1వ తారీఖు కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏం తింటున్నారు, ఎలా జరుగుతున్నారు? అంతే కదా శ్రీకాంత్ గారు, మీరు ఒక డాక్టర్గా చెప్పండి, ఓటమి కారణం చెప్పండి. ఇంత సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో మెడికల్ కాలేజీలు అంటున్నారు, అన్ని బాగా చేశాడు. ఓకే, గెలుపు ఓటములు సహజం. ఎస్ సార్. 11 సీట్లు ఎస్ సార్. చాలా దారుణం సార్. ఒక్కరికి ఒక్క కారణం లేదు సార్, సో మెనీ ఫ్యాక్టర్స్. ప్రధానంగా మీరు విశ్లేషించుకున్నటువంటి ఒక 2-3 కారణాలు చెప్పండి, దీనివల్ల మేము ఓడిపోయాం అని చెప్పండి. ఒకటి, వాలంటీర్స్ విధానం ఏదైతే మేము ఎంచుకున్నామో, ఆ వాలంటీర్స్ విధానంలో మేము ఎప్పుడు ఏమనుకున్నామంటే రూట్ లెవెల్లో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వెళ్ళిపోతున్నాయి, సో ప్రతి ఇంటికి కూడా సర్వీస్ వెళ్తుంది, ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఒక వ్యవస్థను తీసుకొచ్చారు, మనకి సర్వీస్ అందించాము. కానీ అట్ ద సేమ్ టైం వాలంటీర్కి ప్రాధాన్యత పెరిగి మా కార్యకర్తలకి ప్రాధాన్యత తగ్గిపోయింది. దే ఫెల్ట్ నెగ్లెక్టెడ్, గుర్తింపు కరువు అయింది అని ఫీల్ అయ్యారు. సో ఇదే మేము 5 years ప్రాక్టీస్ చేసి నువ్వు ఎలక్షన్ టైంలో సడన్గా కార్యకర్తను తీసుకొచ్చి ఓట్లు వేయించు అంటే ఎక్కడవుతుంది? సో కార్యకర్తలు ఈ 5 సంవత్సరాలు ఎలాగైతే అన్ని వాలంటీర్ చేసేస్తున్నారో ఈ ఓట్లు కూడా వాలంటీర్ వేయించేస్తారేమో అనుకున్నారు. విచ్ డిడ్ంట్ హ్యాపెన్. That was the main reason. అదే మెయిన్ రీజన్. That was the main reason. సో వాలంటీర్స్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి, కానీ అట్ ద సేమ్ టైం మా నాయకులకి ఆ ప్రాధాన్యత ఇచ్చుకోవాలా, క్యాడర్ని కాపాడుకోవాలా, క్యాడర్కి ఆ ప్రాధాన్యత ఇవ్వాలా. కేవలం కార్యకర్తలు కాదు సార్, అప్పట్లో నామినేటెడ్ పోస్టులు తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా డమ్మీ అయిపోయారనే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి డైరెక్ట్ నిధులు లేవు, నిధులు కూడా డైరెక్ట్గా అంటే డమ్మీ అయిపోవడం కాదు సార్. ఇది ఏంటంటే అల్టిమేట్లీ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎలాగైతే మనం తీసుకున్నామో ఇది మొత్తం అంతా కూడా ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఒక ప్యారలల్ లైన్కి వెళ్ళిపోయింది. ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇప్పుడు కింద రూట్ లెవెల్లో ఏదైతే మనము కార్యకర్త మొత్తం అంతా వాలంటీర్ కార్యకర్త ఒక బాధ్యత టేక్ ఓవర్ చేసేసుకున్నాడు, అలాగే మీరు జెడ్పీటీసీలు కానివ్వండి లేకపోతే ఒక ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కువ ప్రాధాన్యత మనము కలెక్టర్ గారికి ఇచ్చుకున్నాం. ఓకే, సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ అ బైకామరల్ గవర్నమెంట్. మనం ఒక నడిపించే ఒక గవర్నమెంట్ బైకామరల్ గవర్నమెంట్. బైకామరల్ అంటే ఏంటి? ఒక పక్క రాజకీయ నాయకుడు ఉంటాడు, ఓ పక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ఐఏఎస్ లో ఒక రాజకీయ నాయకుడు. సో ఈ రెండు ప్యారలల్ గా వెళ్ళాలి. ఏ ఒక్కదానికి వెయిటేజ్ ఎక్కువైపోయినా కూడా కొలాప్స్ అవుతుంది. సో ఒక ఆలోచన విధంగా ఏంటంటే వీళ్ళకి అది మేము నోటీస్ చేసుకోలేకపోయాం. అది మేము నోటీస్ చేసుకోలేక మేము ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సైడ్కి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేయడం తోటి మాకు పొలిటికల్ సైడ్లో అంటే నాయకులకి ప్రాధాన్యత తక్కింది అని ఫీల్ అయ్యారు. చక్కపూడి రాజా గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓడిపోయిన మరుక్షణం. సార్, ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. త్రిపుత్రులు గారు కూడా అదే మాట నా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు అతను. కారణం ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు మరి అక్కడ కొంతమంది ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు మాకు డైరెక్ట్ జగన్ గారితో యాక్సెస్ ఇవ్వకుండా వాళ్ళే మాట్లాడేసి వాళ్ళే పంపించేయటం, సార్ బిజీగా ఉన్నారంటాం. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మేము మా అధినాయకుడికి చెప్పే అవకాశం లేకుండా పోయింది, అందుకే పోయింది గవర్నమెంట్ అన్నాడు. ఓకే, దాన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే నాకు తెలియదు సార్. అప్పుడు నేను ఆ టైంకి ఒకవేళ ఎమ్మెల్యే అయి ఉండుంటే వాళ్ళు చెప్పింది నిజమా కాదు. నాన్నగారు ఏమైనా ఫేస్ చేశారా ఆ ప్రాబ్లం? నాన్నగారి వరకు అయితే ఎప్పుడు రాలేదు సార్. నాన్నగారికి డైరెక్ట్ జగన్ గారు యాక్సెస్, బికాస్ ఆయన మంత్రిగా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందా లేదా అన్నది మరి నాన్నగారు చెప్పాలి. కానీ నా దృష్టికి వచ్చినంత వరకు ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెండ్. ఐ డోంట్ థింక్ సో. సో రాజా అన్న చెప్పింది, త్రిమూర్తులు గారు చెప్పింది నిజం అయి ఉండొచ్చు, అది నాకు తెలీదు. నాకు తెలిస్తే డెఫినెట్లీ దానిపైన నేను కామెంట్ చేసేవాను, కానీ బట్ ఐ డోంట్ నో అబౌట్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్, వాళ్ళు అక్రమ అరెస్ట్ అంటారు, సరే సక్రమాన్ని పక్కన పెడితే ఆ ఇంపాక్ట్ వైసీపీ మీద పడిందా? అతనికి సానుభూతి బాగా పెరిగిందా? అంటే సానుభూతి అంటే వీళ్ళు దే సక్సీడెడ్
ఇన్ క్రియేటింగ్ సమ్ ఎమోషన్. ఒక ఎమోషన్ క్రియేట్ చేసేసి దాంట్లో లబ్ధి చేయాలి, లబ్ధి జరగాలి అన్నది ఒక ఎమోషన్ డ్రామాకి ఏదైతే గేమ్ తెరలేపారో దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పచ్చు. అయ్యారు. యా, అంతే కదా. మరి అప్పుడు దాకా ఈయన తిట్టినోడు, ఇద్దరు తిట్టుకున్న వాళ్ళు సడన్ గా ఇంకా ఇంపాక్ట్ తర్వాత ఈయన ములాఖాత్ అని చెప్పి గంటలు గంటల లోపల ఉండేవారు. ఏం మాట్లాడుకున్నారు అంటారు మరి మీరు? ఇదే మాట్లాడుకున్నది. ఇది కంటిన్యూస్ మీడియా మానిటరింగ్ ఇచ్చేసాము. వాళ్ళు 24/7 బయట ఏం జరుగుతుందో చూసేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళి మీడియా అటెన్షన్ బాగా వస్తుంది, ఎమోషన్ బాగా వెళ్తుంది, మనం ఈ రకంగా వెళ్దాము, డెఫినెట్లీ ఒక ఎమోషన్ ని మనం క్యాప్చరైజ్ చేసుకోవచ్చు అన్నది క్లీన్ గా అర్థమైపోయింది వాళ్ళకి. దిస్ వాట్ హ్యాపెన్. మరి ఎందుకు ఎవరు జగన్ గారికి ఈ సలహా ఇచ్చి అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది ఆ టైం సమయం సందర్భం కాదు కదా? అంటే సార్, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒక రాంగ్ ఇస్ రాంగ్. అప్పుడు ఏదైతే ఒక కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ కుంభకోణం 100% జరిగింది. అది యా డెఫినెట్లీ ఆ కుంభకోణం జరిగింది. సరైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరు చుట్టం కాదు కదా సార్, అరెస్ట్ చేశారు. మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు. డెఫినెట్లీ రాంగ్ ఇస్ రాంగ్. ఆ టైంలో కుంభకోణం జరిగింది. తద్వారా చట్టరీత్యా ఏమైతే చర్యలు తీసుకున్నారంటే యాజ్ అ చీఫ్ మినిస్టర్ యూ విల్ డెఫినెట్లీ టేక్ దట్ కాల్. ఆయన తీసుకున్నారు ఆ కాల్, అరెస్ట్ చేశారు. బట్ దాన్ని వీళ్ళు రాంగ్, ఐ మీన్ వీళ్ళకి ఫేవర్ అయ్యే యాంగిల్లోకి తీసుకెళ్ళడంలో వీళ్ళు సక్సెస్ఫుల్ అయినారు. అయితే ఈ ప్రధానంగా ఈ కారణాలు ఓటమికి చెప్పొచ్చా? వాలంటరీ వ్యవస్థ చెప్పొచ్చు, చంద్రబాబు నాయుడు అదొక ఎమోషనల్, అదొకటి సక్సెస్ఫుల్ అయినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి అవకాశం ఇద్దాము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. బికాస్ అప్పటికే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 1-2 ఎలక్షన్స్ ఫేస్ చేసి ఉన్నారు. సో ఎలాగైతే 2019లో ఒకసారి డెఫినెట్లీ జగన్ అన్నకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఎలాగైతే మాకు ఇచ్చారో అలాగే ఒకసారి ఇద్దాము, అవకాశం ఇద్దాము, చూద్దాం అసలు ఏం చేస్తారు అన్నది వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు. సో దట్ బెనిఫిటెడ్. అంటే ఇవన్నీ కలెక్టివ్లీ దే గాట్ ద రిజల్ట్. అండ్ ఇంకొకటి డెఫినెట్లీ ఈవీఎం ట్యాంపరింగ్స్ కూడా ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయంటారా? ఉన్నాయి, 100% ఉన్నాయి. బికాస్ లేకపోతే అన్నీ మెజారిటీలు ఎలా వస్తాయి సార్? 30,000-40,000 ఏంటి? రాజాన్ని పైన 19లో మీకు వచ్చినాయి కదా సార్ మెజారిటీలు? సార్ 19లో మాకు వచ్చింది అంటే అదే చెప్తున్నాను కదా. ఎప్పుడైతే ప్రజలు ఒకసారి ఈయనకి ఖచ్చితంగా ఫేర్ ఛాన్స్ ఇద్దాం, ఎందుకంటే 2014లో మాకు గవర్నమెంట్ రాలేదు, మేము తక్కువ సీట్లతో ఉన్నాం. సో అప్పుడు ఏదైతే ప్రజలకు ఉండిందో అది ఖచ్చితంగా జగన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో 2019లో దే గేవ్ దర్ మ్యాండేట్. సో దాని రిజల్ట్ వీ గాట్ ద సీట్స్. సో అదే ఒక ఆలోచన ఇప్పుడు వీళ్ళ ఆలోచన ప్రజల దగ్గర నుంచి ఆ గెయిన్ చేసుకోగలిగారు. ఒకసారి అవకాశం ఇవ్వాలి, ఒకసారి చూద్దాం. అంతేగాని 2019లో లేని ఈవీఎం ట్రాపింగ్ 24 ఎలా వస్తుంది? మెజారిటీలు అన్నీ సాధ్యమే కాదు సార్. అంత మెజారిటీలు రావడం సాధ్యమే కాదు. ఏమో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ అలా డెవలప్ అయిపోయిందేమో. ఏదో తెలుసు ఈవీఎం ట్యాంపరింగ్ పైన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో, మంత్రి గారి హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారే ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సో నేనేమి ఎవిడెన్స్ లేకుండానో లేకపోతే రీజన్ లేకుండానో నేను చెప్పట్లేదు. ఆయన చెప్పిన దాని విధానం ప్రకారం ప్రతి 6 సెకండ్లకి ఒక ఓటు వెళ్ళిపోయింది. ఎలా పడింది అంటారు? 6 సెకండ్స్ లో ఓటు వెళ్ళిపోయింది. మీరే ఇమాజిన్ చేసుకోండి. అంటే లోపలికి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసేయాలా? దట్ వోంట్ హ్యాపెన్. 6 సెకండ్స్. దట్ ఈస్ వన్ థింగ్. ఎక్కువ ఓట్లు రాత్రుల పూట ఎక్కువ శాతం నమోదయ్యాయి. ఎలాగయ్యాయి? అకార్డింగ్ టు ఈసీ రూల్స్ ఒకవేళ 6 తర్వాత ఎంతమంది అయితే లైన్లో ఉంటారో అంతమందిది ఖచ్చితంగా ఓటు వేయించాలి. సో ఇంత నెంబర్స్ ఆఫ్ ఓట్స్ ఎక్కడా లేవు. వాళ్ళందరిది సీసీటీవీ రికార్డింగ్స్ చూపించమని చెప్పండి. ఎలా ఎక్కడ చూపించారో వాళ్ళు? లేదే. సీసీటీవీ రికార్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ 3 రాజధానులు జనం ఆశీర్వదించలేదంటారా జగన్ గారిని? వాళ్ళకి నచ్చలేదు. ఏ మూడు సార్? 3 రాజధానులు అంటే గతంలో 3, ఇప్పుడు 3. గతంలో 3, మీరుండగా 3, మేముండగా 3. ద కాన్సెప్ట్ వైజ్
దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చాలా మంచి కాన్సెప్ట్, చాలా మంచి ఆలోచన అది. ఉమ్, ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ప్రతిదానికి అన్నిటికీ పైలట్ ప్రాజెక్ట్ కింద వైజాగ్ని చూస్ చేసుకుంటున్నారు. ఉమ్, ఎందుకు? బికాస్ వైజాగ్ హ్యాస్ గాట్ ద పొటెన్షియల్, ఉమ్, వైజాగ్ హ్యాస్ గాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమ్, వైజాగ్ హ్యాస్ గాట్ ద ఫ్యూచర్ని క్యాపిటల్గా టాలరేట్ చేసే అంత కెపాసిటీ ఉంది. ఉమ్, సో అందుకే వైజాగ్. రైటే. ఇది 3 రాజధానులు ముద్దు అని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేతో ప్రగాఢతో ఇతను ప్రచారం చేయించాడు. అవును. కానీ ఎందుకు ఉపయోగపడలేదు అసలు? కనీసం దాని గురించి ప్రజలు కనీస స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కనీస సపోర్ట్ కూడా లేదు. అంటే సార్ ఇది ఒకటి, ద కాన్సెప్ట్ వాజ్ ఎంటైర్లీ న్యూ. ఏదైనా కూడా మనం ఒకటి తీసుకెళ్లే ముందు స్టార్టింగ్లో దానికి నెగిటివే వస్తుంది. సో మేము ఎప్పుడూ కూడా మంచి ఆలోచన, పాలన వికేంద్రిస్తున్నాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా విజయవాడ ఉంటుంది, మా జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు ఉంటుంది. సో దట్ పాలన వికేంద్రిస్తున్నాము. ఓవరాల్గా మొత్తం ఆంధ్ర అంతా మొత్తం ఒక్క సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కాకుండా డీసెంట్రలైజ్డ్గా మొత్తం అన్ని ప్రాంతాలకి న్యాయం జరుగుతుంది. రేపు పొద్దున ఎలాగైతే మొత్తం ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే హైదరాబాద్లో ఆంధ్ర ప్రజలందరి సొమ్ము తీసుకుని అక్కడ కూడా డెవలప్మెంట్కి మనం చేయగలిగాము, చేసి సడన్గా ఈ రోజు నుంచి మీ క్యాపిటల్ కాదు అంటే మిగతా ఆంధ్ర వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో అలా మళ్ళీ కాకూడదు అని చెప్పి ఆయన ఆలోచన అయితే రాంగ్ కాదు కదా సార్. ఇంకోసారి మేము ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు, ఇంకెప్పుడు అలాంటివి రాకూడదు, ఎప్పుడు సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కావాలి అని గొప్పగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆలోచన తీసుకున్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పి. కానీ మేము ఎక్కడ ఫెయిల్ అయ్యామంటే వీళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వమో ఏదో అమరావతి రైతులకి అన్యాయం జరిగిపోతుందని, అమరావతి మొత్తం అంతా రైతుల్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని ఏదైతే వీళ్ళు ప్రచారం చేశారో, ఆ ప్రచారం మొత్తం రాష్ట్రం అంతా తీసుకెళ్లారో దాన్ని మేము తక్కువ అంచనా వేసుకున్నాం, దాన్ని మేము చిన్నగా ఆలోచించాం, దాన్ని మేము నెగ్లెక్ట్ చేసుకున్నాం. దానివల్ల దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అమరావతి రైతులకి ఏదో అన్యాయం జరిగిపోయింది అన్న ఇంపాక్ట్ నిజంగా చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చినాక ఇప్పుడు రైతులే జగనన్న తలుపు తట్టారే. ఇప్పుడు 2వ విడత ల్యాండ్ పూలింగ్ అంటున్నారా? మేమేదో మొదటి విడతలో సాధించేసాము, ఇంకా 2వ విడతలో మేము ఇంకా బ్రహ్మాండంగా సాధించేస్తాము అన్న ప్లాన్లు కూటమి ప్రభుత్వం వేస్తుంది. రైతులందరూ జగనన్న తలుపు తట్టారే, మాకు అన్యాయం జరుగుతుందన్నారే, మీరు రావాలి, మీరు ఖచ్చితంగా మాకు మా తరపున ఉండాలి అని చెప్పి జగనన్న దగ్గరికి ఎందుకు వచ్చారు? మరి మావిగన్ ఏంటండి? మళ్ళీ ఇప్పుడు మావిగన్న ఇప్పుడు 3 రాజధాని వదిలేస్తారా? ఇంకా మావిగన్కి వెళ్ళిపోతారా? అంటే 29 అధికారులు అల్టిమేట్లీ సార్ ఇక్కడ మావిగన్ అన్నది జగనన్నకు వెరీ క్లియర్గా చెప్పారు. మావిగన్ అన్నది మావిగన్ పేరు ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. పేరు కావాలంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు, పేరుదేముంది, ఆయన జస్ట్ అర్థం అవడానికి ఆయన ఒక పేరు చెప్పారు అంతే. కావాలంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు. దానికి పేరు పైన కొంతమంది కాంట్రవర్సీ చేయడం చూసాను నేను. ఎందుకు అసలు మెయిన్ సబ్జెక్ట్ వదిలేసి పేరు మీద కాంట్రవర్సీ తీసుకున్నారు. జగన్ గారు క్లీన్గా చెప్పారు, పేరు మీరు మార్చుకోండి స్వామి, పేరు అదే ఉండాల్సిన అవసరం లేదు, పేరు మార్చుకోవచ్చు. సో మావిగన్ అన్నది ఏంటంటే అల్టిమేట్లీ సార్ జగన్ అన్న ఆలోచన ఏంటి అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏరియాస్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రజల డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రీసెంట్గా సుమారు 2,500 కోట్లు కేవలం అద్దాలకు పెడతారా? మనకి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక హౌస్ వైఫ్ ఉంటుంది సార్. హౌస్ వైఫ్కి హస్బెండ్ ఓ 100 రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు. హౌస్ వైఫ్ ఒక ఇల్లాలుగా ఒక ఈ ఇల్లుని ఆ 100 రూపాయలతో ఏ రకంగా చక్కబెడతారు? ఆ 100 రూపాయలు ఓ 10 రూపాయలేమో కిరాణా సామాన్లు కొంటారు, ఓ 10 రూపాయలేమో పిల్లల అవసరాలు కొంటారు, ఓ 10 రూపాయలు ఇంట్లో ఏమైనా రిపేర్లు ఉంటే చేసుకుంటారు, ఓ 10 రూపాయలు ఇంకా ఏమైనా హాలిడేకో లేకపోతే ఇంకో 10 రూపాయలు, ఆ రకంగా వాళ్ళు సెగ్రిగేట్ చేసుకుంటారు. అంతేగాని మొత్తం 100 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ ఇల్లు రిపేర్లకు పెడితే ఏం తింటారు పిల్లలు?
పిల్లలు ఏం వేసుకుంటారు, ఇల్లు ఎలా గడుస్తుంది, అన్నీ ఉంటాయి కదా. సేమ్ వే జగన్ అన్న చెప్పేది అదే. ఉన్న డబ్బు అంతా నువ్వు తీసుకెళ్ళి క్యాపిటల్ కడతా ఉంటే ప్రజలకి ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ప్రజల ఆకలి ఎలా తీరుస్తారు? అది అల్టిమేట్ కాన్సెప్ట్ ఇస్ దట్. అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, పీఏసీ సభ్యులు పినపే విశ్వరూప్ గారికి, అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పినపే శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు దుడల మానీంద్ర, అమలాపురం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు. అంటే అమరావతి అనేది మనకు ఒక రాజధాని, ఒక కీరాఫ్ అడ్రస్ ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక కీరాఫ్ అడ్రస్ అనేది ఒకటి మనకు ఉంది కదా. వైసీపీ హయాంలో మన కీరాఫ్ అడ్రస్ ఎక్కడ ఉంది చెప్పండి? 3 రాజధానులు అన్నారు. ఈ ఒక రాజధాని కూడా ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు, ఎక్కడ కూడా ఏది చేయలేకపోయాడు. సో ఇతను అమరావతి అనే దాన్ని ఎంతోగా చేసుకెళ్తున్నాడు కదా. ఏం చేసుకుని వెళ్తున్నాడు? అమరావతి డెవలప్మెంట్ ఉంది కదా, కడుతున్నాడు కదా. ఏం అసలు నాకు ఒకటి చెప్తారా సార్, ఏమైందో అక్కడ? ఏం మరి కోట్లాది రూపాయల నిధులు సెంట్రల్ ఇస్తుంది, ఇతను షో మీ వన్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ దేర్. ఏమైనాయి? ఇది ఒక అభూత కల్పన, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని. నేను ఎవ్రీ మంత్ జగన్ అన్న కలడానికో, పార్టీ మీటింగ్కో, లేకపోతే పార్టీ ఆఫీస్కో, ఏదో కార్యక్రమాల్లో నేను వెళ్తా ఉన్నా కదా. ఏం కనిపించేసాయి అక్కడ? ఎన్ని బిల్డింగ్లు కనిపించేసాయి కొత్తవి? వీళ్ళు గ్రాఫిక్స్ లో చూపిస్తున్నా ఎన్ని 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 అయిపోయాయి అక్కడ? కొంచెం చక్కమైన అయ్యాయా? లేవే, నాకైతే ఏం కనిపించలేదు. మీకు ఒకవేళ కనిపిస్తే పదండి ఒకసారి వెళ్దాము, చూద్దాము, నేను తెలుసుకుంటా. లేదు సార్, ఎక్కడయ్యాయి? ఇన్ని వేల కోట్లు వెళ్తున్న అమరావతికి ఏది కంప్లీటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? నత్తనడకన నడుస్తున్నాయి. ఇది ఒక అభూత కల్పన. ఈ అభూత కల్పన చేసి దాన్ని ఒక ఏటీఎం కార్డులా వాడుతున్నారే గాని ఏమీ అక్కడ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్స్ లేవు. లేదా 5 సంవత్సరాల్లో వీళ్ళకి మేము కంప్లీటెడ్ అమరావతి క్యాపిటల్ చూపించేస్తాము అన్న చిత్తశుద్ధి లేదు, అది లేదు. అదొక కల్పన. జగన్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు. అంటే ఆ 3ఏనా? మిగతా వాళ్ళు వద్దానండి దాని అర్థం? అట్లా కాదు సార్. పాపం ఆయన ఆలోచన ఏంటంటే కొంచెం బ్యాక్వర్డ్ క్యాస్ట్ని అనుకుని నేను ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన. బ్యాక్వర్డ్ మిగతా క్యాస్ట్లో ఉన్నారు కదా సార్, కాపుల్లో లేరా? అంటే సార్ ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఈడు మంచోడు అంటే వీడు చెడ్డోడని కాదు కదా. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే మిగతా వాళ్ళు నాకు వద్దని కాదు కదా దాని అర్థము. సో ఆయన పాపం వాళ్ళకి సపోర్ట్ గా, వాళ్ళని తోడుగా తీసుకుని వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అన్నారు. ఏది వాళ్ళు కూడా నిలబడలేదు కదా సార్? నిలబడ్డారు కాబట్టి మాకు 40% అవుతుంది కదా. ఎస్సీ నిలబడ్డారా మీకు? ఎస్సీ వార్డుల్లో మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్ అని చెప్పేసి ఎస్సీ ఏరియాలో సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ చేసాడు అంత. 14-19 మధ్యలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఎస్సీ ఎస్టీ సప్లాను లేదు, ఎస్సీలకి కార్పొరేషన్ ద్వారా లోన్స్ అవి లేవు. అందరికి ఇచ్చే నవరత్నాలు వీళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ సప్లాన్స్ లేకపోతే ఎస్సీ కమిషన్లో ఇచ్చే కంటే కూడా ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఎస్సీస్కి ఏదైతే బెనిఫిట్స్ వస్తున్నాయో దానికంటే ఎక్కువ ఓవరాల్గా నెంబర్స్ చూసుకుంటే ఆ ఆలోచనలో ఉన్నారే కానీ. సో ఇప్పుడు ఇది వీళ్ళు ఇచ్చారు అంటున్నారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేసుకున్నారు అనుకో, వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి? అర్థమైందా? సో ఆ రకంగా చేయలే పాపం జగన్ గారు. జగన్ గారు ఎలా ఆలోచిస్తారు, ఈ రకంగా అయితే మొత్తం అందరికీ 100% వెళ్తుంది, ఈ రకంగా అయితే ఎక్కువ బెనిఫిట్ వెళ్తుంది అని ఈ రకంగా ఆలోచించారు. కానీ ఆ రకంగా 100 మంది అప్లై చేసుకుంటే 2కి ఇచ్చేసి అమలు చేసేసినట్టు అంటారా? ఎంతో మందికి ఇచ్చారు. జగన్ గారు అసలు స్కీమే లేదు కదండి. అదే చెప్తున్నా కదా సార్, ఈ నవరత్నాల్లో భాగంగా ఏదైతే ఎస్సీస్కి లబ్ధి చేకూరుతుందో. మీకు విషయం చెప్పిన శ్రీకాంత్ గారు, ఎస్సీలు అంటే కాంగ్రెస్ పార్టీ పట్టు కొమ్మలు, మీకు తెలుసు, నాన్నగారు బాగా. అదే పట్టు కొమ్మలు వైఎస్ఆర్సీపీకి వచ్చారు తర్వాత. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అంబేద్కర్ బొమ్మ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉంటారు. మీకు తెలుసా విషయం? ఎస్సీలో బాగా కష్టపడు. అటువంటి ఆ నమ్మినటువంటి ఎస్సీలకి స్పెషల్గా ఏం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు? అందరికి ఇచ్చేదే, ముస్లిమ్స్కి ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చాడు నవరత్నాలు, కాపులకి ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చాడు, రెడ్లకి ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి స్పెషల్గా ఏం చేయగలిగాడు? వాళ్ళు ఈరోజు కోపంగా ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున్న 29లో మీకు చేస్తారని నమ్మకం మీకు ఎలా ఉంది? ఇప్పుడు సార్ ఇప్పుడు ఎస్సీస్కి
స్పెషల్గా ఏం చేయలేదు అంటున్నారు. ఒక ఎస్సీ ఎప్పుడైనా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారా సార్? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి ఎస్సీసీ యొక్క హోదాని పెంచారు కదా సార్. ఏంటి దానివల్ల లాభం? బాలయోగి గారిని స్పీకర్ చేశారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. అలా చూసుకుంటే సో సార్ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేశారు కదా. అంటే సార్ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నేను అనేది ఒకటి సార్, ఒక విషయం మీరు ఓపెన్ గా ఒప్పుకోండి డాక్టర్ గారు, ఒక విషయం ఓపెన్ గా ఒప్పుకోండి. ఎస్సీల్లో కడుపు కాలినటువంటి ఎస్సీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి జగన్ గారు ఏం చేశారు చెప్పండి సార్. కొంతవరకు ఆ ఒక నెగటివ్ ఇంపాక్ట్ వెళ్ళింది, కొంతవరకు వెళ్ళింది, అది నేను ఒప్పుకుంటాను. బట్ నాట్ 100% ట్రూ. ఎందుకంటే వాళ్ళకి ఏ రకంగా నవరత్నాల్లో వాళ్ళకి భాగంగా వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఒకళ్ళ నెంబర్ వైజ్ చూసుకుంటే అది దీనికంటే ఎక్కువ. ఆ యాంగిల్లో ఉన్నామే కానీ మీరు చెప్పినట్టు కొన్ని ఎస్సీ సప్లైన్ నిధులు రాకపోవడము, లేకపోతే కొంతవరకు ఏదైతే రావాల్సినది రాకపోవడం నిజమే కాదని నేను అనట్లేదు, బికాస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. బట్ డెఫినెట్లీ నేర్చుకుంటారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అంత హ్యూమంగస్ పర్సన్ ఒక్క రోజులో అయిపోలేదు. ఆయనకి 30-40-50 years ఆఫ్ సునాయాస రాజకీయ జీవితంలో రాజశేఖర్ రెడ్డి అయ్యారు. సో దాంట్లో నేర్చుకుంటూ ఎదుక్కుంటూ వెళ్తారు సార్. జగన్ అన్న ఒక్కసారి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో దేర్ ఆర్ సర్టన్ గుడ్స్, దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్స్. సో మనం నేర్చుకుని మార్చుకుంటూ ముందుకు సాగితేనే మనం ఇంకా ఎదుగుతాం. ఆయన పాదయాత్రలోనే అన్ని నేర్చుకున్నానని చెప్పాడండి అతను. సార్ పాదయాత్ర నేను ఉన్నాను, నేను విన్నాను. డెఫినెట్గా. సో మీకు ఇంకో విషయం చెప్పనా, ఎస్సీలకి ఇది పక్కనెట్టండి, సప్లైను ఇవి పక్కనెట్టండి. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, మీకు బాగా అర్థమవుతుంది, మీకు తెలుసు. నాన్నగారు బాధ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్ వేసినా, ఒక గ్రావెల్ రోడ్ వేసినా వర్క్ చేసే వాళ్ళు ఎవరండి? ఈ ఎస్సీ సోదరులే. వీళ్ళ వచ్చి వీళ్ళ మట్టి మోయటం, పాపం ఈ కూలీ నాడి వీళ్ళ చేస్తారు. వీళ్ళకి ప్రధాన లైవ్లీహుడ్ ఏంటి అంటే ఈ రోడ్లు వేయటం. ఇది మీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్స్ అనేవి లేవు. రోడ్స్ ఎప్పుడైతే లేదు వీళ్ళకి ఉపాధి లేదు. వీళ్ళకి వచ్చే నవరత్నాలు చాలించాలని డబ్బులతో బతకటం తప్పితే తెల్లారు లెగిసి పనికి వెళ్ళిపోయి పని చేసుకుని రోజుకు 1000 రూపాయలు తెచ్చుకుందాం అనే పరిస్థితి వీళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు ఓన్లీ మీ వైసీపీ ప్రభుత్వంలో. సార్ రోడ్స్ లేవు అన్నది రాంగ్. ఎక్కడున్నా సార్ ఎక్కడ చేశారు? మీరు మొత్తం అంతా తెప్పించుకోండి సార్. మొత్తం ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు అన్నది మా ప్రభుత్వంలో ఎన్ని వేశారు లేకపోతే ఎన్ని వేశారు అన్నది మనం తెప్పించుకుందాం కావాలంటే నెంబర్స్. రోడ్స్ వేయలేదు అన్నది కాదు, రోడ్స్ వేసాము, డెఫినెట్లీ వేసాము. కాకపోతే ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు ఏదైతే ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాము, ఓ పక్కన 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభుత్వమే స్తంభించిపోయింది. అంటే ప్రభుత్వం స్తంభించిపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా సార్? దేర్ ఇస్ నో ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి 2 సంవత్సరాలు. ఓ పక్కన సంక్షేమ పథకాలు ఇస్తానే ఉన్నాం, ఇంకో పక్కన చెప్పనియే కాకుండా చెప్పని పథకాలు. సో డబ్బులంతా కూడా పథకాలకు వెళ్తుంది, లేకపోతే 2 సంవత్సరాల కారణంగా ఇన్కమ్ తక్కువైంది. అలాంటప్పుడు దేర్ ఆర్ సర్టన్ ఫ్లాస్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోమీటర్లు రోడ్ వేయడానికి మేము మేబీ 600 kilometers వేసి ఉండొచ్చు. అర్థమైందా? ఇందాక అన్నట్టు మెడికల్ కాలేజెస్ మొత్తం 17 పూర్తి చేసి ఉంటే అది ఇంకోలా ఉండేది. 2 మెడికల్ కాలేజెస్ 3 మెడికల్ కాలేజెస్ తరగతులు పూర్తి చేసుకున్నాం. బట్ మిగిలిన అన్నీ ఒక 40%, 60%, 70% అలా అయిపోయి ఉన్నాయి. సో అల్టిమేట్లీ ఇంకొక 5 years ఛాన్స్ కంటిన్యూస్గా ఇచ్చిండుంటే మేబీ ఆల్ దిస్ థింగ్స్ వుడ్ హ్యావ్ సార్టెడ్ అవుట్. అంతే మొత్తం అంతా సార్ట్ అయిపోయి మెడికల్ కాలేజెస్ అయిపోయి 1000 kilometers ఫర్ ఎగ్జాంపుల్ వేయాల్సిన లెక్క రోడ్డు వేసేసి ఉండే వాళ్ళమే ఇంకొక ఆపర్చునిటీస్ ఉంటే ఇంకా జగనన్న ఏదైతే ఒక స్టార్ట్ చేశారో అది పూర్తి చేయగలిగేటోళ్ళని అవ్వలేకపోయింది. అవ్వలేక ఈ యొక్క అభాండాలు మోయాల్సి వచ్చింది. మీరు అభాండాలు అంటారు అంతే, వాస్తవాలు కదంటారు సార్. రోడ్లు చెప్పినాం కదా, వేయకుండా ఏం లేము కదా సార్. ఇప్పుడు నేను అంతెందుకు, ఇప్పుడు రాజమండ్రిలో ఫ్లైట్ దిగండి సార్. మీరు రాజమండ్రిలో ఫ్లైట్ దిగినప్పుడు అమలాపురంకి రావడానికి ముందు ఎంత టైం పట్టేది? 2.5 hours పట్టేది. ఎందుకు? మధ్యలో రోడ్లంతా బాగోక. నాకు తెలుసు అది. కానీ ఈరోజు మనం ఎంతసేపులో వచ్చేస్తున్నాము? 1.5 hourలో అమలాపురం ఇంట్లో ఉంటాం. ఎందుకు? రోడ్లు బాగుండే. అది ఎప్పుడు వేసారు? మాటెన్యూట్లో వేసాము. మీరు రోడ్లు వేయలేదు అంటున్నారు కదా, వేసిన మాటెన్యూ చెప్పి ఇంటర్నల్ రోడ్స్ రైతుకు. అదే సార్, అదే నేను చెప్తున్నా. మొత్తం 100% వేయకపోయి ఉండొచ్చు, కానీ రోడ్లు వేసారు. ఒక 60% వేసినామో 70% వేసినామో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్.
బికాజ్ మేము వేరే ఇట్లు కూడా సమకూర్చుకోవాలి కాబట్టి, సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం కాబట్టి, ఏ గవర్నమెంట్లోని లేనంత సంక్షేమ పథకాలు మా జగనన్న ఇచ్చాడు. 2.5 లక్షల కోట్లు డైరెక్ట్ అక్క చెల్లమ్మల ఖాతాల్లోకి, లబ్ధిదారుడి ఖాతాల్లోకి వెళ్ళాయి. మరి అది మర్చిపోతే ఎలా? మరి ఒకవేళ సంక్షేమ పథకాలన్నీ మానేసి మేము ఇది చేసుకుంటూ ఉండుంటే, డబుల్ ఇంజిన్ కాదు సింగిల్ ఇంజిన్ మీకు బాగా పనిచేసింది, ఒప్పుకుంటారా లేదా? డబుల్ ఇంజిన్ వచ్చేదానికి ఇంకా కొంచెం సమయం ఉండుంటే డబుల్ ఇంజిన్ వచ్చేది. ఇచ్చారు కదండి, 5 ఏళ్ళు ఇచ్చారు, ఇంకా సమయం ఏంటి సార్? మధ్యలో ఏం పడిపోలేదు కదా ప్రభుత్వం. ఓకే, 5 years ఇచ్చారు, అవునా? నా ఆలోచన అయితే అది. ఇంకొకసారి వచ్చి ఉంటే లేదా కంటిన్యూస్ ఉండుంటే వీ కుడ్ హావ్ ఫినిష్డ్ వాట్ వీ హావ్ స్టార్టెడ్. కాపులు ఎలా ఉన్నారండి? బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారు, డెఫినెట్లీ బాగున్నారు. ఎలా బాగున్నారు ఏంటి మీ ఆ నమ్మకం ఏంటి చెప్పండి సార్? డెఫినెట్గా సార్, ఒక సెట్ ఆఫ్ కాపులు ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చేసాక మాకేదో మారిపోతుంది, మాకేదో వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుంది అనుకున్నారు. అయ్యిందా? ఏమైనా వచ్చాయా? ఏమి రాలేదు. ఆఖరికి పదవుల దగ్గర కూడా ఏమి ఇవ్వలే. సంక్షేమ పథకాలు అయితే వదిలేసేయండి, మర్చిపోండి. సంక్షేమ పథకాలు కాపు నేస్తం అవుతుంది మా జగన్ అన్న. ఇప్పుడు ఏం వస్తుంది కాపు నేస్తం? ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కాపుల్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ అందుతుంది గవర్నమెంట్ నుంచి? ఏం అందట్లేదే. ఎక్కడ అందింది? వాళ్ళ కోరిక ఏంటి? బీసీలో చేర్చమని చెప్పేసి కోరారు. ఎప్పుడు? కాపులను బీసీలో చేర్చమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కోరారు. నేను చేయను అని కొండ బద్దలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎలా మీకు చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు? సరే, జగన్ అన్న రెండు వాళ్ళకి ఆరాధ్య దైవం అనుకోవాలో మరి ఇంకోటి అనుకోవాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును, కూటమిలో ఎప్పటికైనా అతను జెంట్ల్మెన్ ఒప్పందంలో సీఎం అవుతాడని ఆశగా వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో అది అంత పెద్ద అచీవ్మెంట్ వదులుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తారు? సీఎం ఎట్లాగా అవకాశం ఉంది సార్? అక్కడ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నెక్స్ట్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు రేపు 29లో అనుకుందాం, 29లో ఆయన దేశ రాజకీయాలకు వెళ్ళిపోయి ఇక్కడ లోకేష్ గారికి సగం, పవన్ కళ్యాణ్ గారికి సగం ఇస్తా అని చెప్పేసి ఒక ఎజెండాని తీసుకొస్తే అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటండి? అంటే 2.5 years వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సీ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ సార్. ఈ రోజు ఉన్న ఛాలెంజ్ రేపు ఉండకపోవచ్చు, రేపు ఇంకో కొత్త ఛాలెంజ్ రావచ్చు. ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ అకార్డింగ్ గా మేము ముందుకు సాగుతామే. కానీ మీరు ఎలా ఉన్నారు? రెడీగా ఉన్నారా సార్? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఎలాగా? ఏం చెప్పదలుచుకున్నారు కాపులకి? మీకు విషయం తెలుసా? రేపు 14న ద్రాక్షారాయణ భారీ మీటింగ్ ఉంది. వైసీపీ కాపు నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, పేరు నాని గారు, తోట తిమ్మూర్తి గారు, అవునా? అవును. ఒక ఎజెండా, అంటే ఈ ఎజెండాని తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తోట తిమ్మూర్తి గారి నాయకత్వంలో. అవును, మేము కాపులకి ఇది చేయబోతున్నాం అని చెప్పేసి. ఎందుకు ఇంత కాలానికి గుర్తు భయపడుతున్నాడు అతను? కాపులకి భయపడ్డాం కాదు సార్. ఇప్పుడు మనము రెక్టిఫై చేసుకుంటూనే ఉండాలి. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాసెస్. ఇందాక చెప్పినట్టు రాజశేఖర రెడ్డి ఒక్క రోజులో అయిపోలేదు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో ఆ ఒక జర్నీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇంకా ఏదైనా సెక్టర్ మనం వదిలేసామా, ఇంకా ఏదైనా చేసుంటే బెటర్గా ఉండేదా అన్నది రెక్టిఫై చేసుకుంటాం కదా. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి సార్. ఆయన ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది అంటే ఎక్కడ ఇంకా మనం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది ఆయన విశ్లేషించుకుంటారు కదా. సో తద్వారా ఆయన కూడా విశ్లేషించుకున్నది ఇంకా ఏ రకంగా మనము ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ఇంకా ఏ రకంగా మనము ఇంకా బాగా చేయొచ్చు అని ఆయన విశ్లేషణలో భాగంగా వాళ్ళు అడుగులేస్తూనే ఉంటారు. సో దట్స్ రెగ్యులర్ ప్రాసెస్. మీ వైసీపీ స్టాండ్ మారిందా? ఎంచేతంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు, అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ ఇంకా ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారు. ఇప్పుడు నోళ్ళకి తాళాలు పడ్డాయి. అంటే మేము చేసిన తప్పే, అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించదని చెప్పేసి వాళ్ళు ఆత్మరక్షలో పడ్డారని మనం అనుకోవచ్చు అండి. అంటే సార్, మా జగన్ గారిదైనా మా నాయకులదైనా వాళ్ళ స్టాండ్ ఎలా ఉండిందంటే సార్, వాళ్ళు దేర్ ఆర్ 2 versions ఎప్పుడు కూడా. ఒక గ్లాసు సగం వాటర్ ఉంటే సగం ఖాళీగా ఉందని కొంతమంది అంటారు, సగం ఫుల్గా ఉంది కదా అని కొంతమంది అంటారు. సో ఆల్వేస్ ప్రజా జీవితంలో ఇది ఎప్పుడూ 2 versions ఉంటాయి. సో ఇది జగన్ అన్న విషయంలో కూడా ఏదైతే ఈ
పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించిన విషయాల్లో అలాగే 2 వర్షన్లు ఉన్నాయి. ఏంటి, ఒకటేమో 3 మ్యారేజెస్ చేసుకున్నారని చెప్పి, ఇంకొకటేమో అక్కడ ముగ్గురికి అన్యాయం జరిగిందని చెప్పి, వాళ్ళ పిల్లలకి అన్యాయం జరిగింది అని చెప్పి, ఇలాగా నువ్వు అది ఆడుకుండాలి కదండి సార్. మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ పిల్లలు రేణు తీసే పిల్లలు కానీ డెఫినెట్లీ రేణు తీసే పిల్లలు నేను చూసుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా సార్. కానీ వీళ్ళ వర్జన్ వీళ్ళు అన్నారే కానీ అది ప్రజలు దాన్ని ఏకీభవించారా లేదా అన్నది మాకు తర్వాత అర్థమైంది కదా, మాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఏదైతే తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జరిగినాయో, ఏదైతే టీవీకే చీఫ్ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా విజయ్ గారు ఉన్నారు, విజయ్ గారి పైన కూడా అలాగే ఆరోపణలు వచ్చాయి. బీజేపీ కూడా ఏదైతే త్రిష ఇంటి దగ్గర నుంచి విజయ్ వస్తాడు, లేకపోతే త్రిష ఇంట్లో ఉంటున్నాడని బీజేపీ కూడా కమెంట్ చేసింది. బట్ వేరే ఎవరు కూడా కమెంట్ చేయలేరు కదా అలాగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.